హరిః ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు కర్మయోగము, శ్రీకృష్ణ పరమాత్మ నీ లోపట ఉన్నటువంటి సత్య ఆత్మను తెలుసుకోవడానికి నువ్వు చేసే కర్మయందు దోషములు లేకుండా ఈశ్వరుడు అంగీకరించిన విధంగా నువ్వు కర్మ చేసినప్పుడు నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోగలవు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానబోధను అందిస్తూ ఉన్నారు. నీ లోపట ఉన్నటువంటి నీ యొక్క స్వస్వరూపాన్ని, నీ లోపట అంటే ఈ శరీరమే నేను అనుకుంటాం కదండి మనందరం కూడా. మరి ఈ శరీరం లోపట ఉన్నటువంటి, ఈ శరీరానికి శక్తినిచ్చేటటువంటి ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోదియ అంటారు. అంటే ఆత్మ యొక్క శక్తి చేత దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి పనిచేస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఈ శరీరం లోపట కంటికి కనపడకుండా ఉంటూ మన శరీరానికి, ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి శక్తి ఇస్తూ ఉన్నారనమాట. ఆ శక్తినిచ్చేటటువంటి ఆత్మ ఎవరో కాదు, భగవత్ అంశ అయినటువంటి ప్రత్యేగాత్మ. మరి నీ యొక్క స్వరూపం ఏంటి అంటే మనందరం ఏమంటాం, నీ స్వభావం ఏంటి అంటే నేను స్త్రీలని లేకపోతే పురుషుణ్ణని, ఈ దేహ సంబంధమైన విషయాల గురించి మాట్లాడతామండి. కానీ నీ యొక్క స్వస్వరూపం ఏంటంటే భగవంతుడే చెప్పారండి. 8వ అధ్యాయం 3వ శ్లోకంలో 2వ పాదంలో చెప్పారు. నీ స్వభావం ఏంటంటే స్వభావోధ్యాత్మముచ్యతే. అంటే నీ యొక్క స్వభావము ప్రత్యేగాత్మవే నీవు, కానీ నువ్వు దేహం కాదు. ఈ దేహంలో నువ్వు బంధింపబడి ఉన్నావనే సత్యం కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. నువ్వు ఈ దేహంలో బంధింపబడి ఉన్నావు కాబట్టి నీ యొక్క స్వరూపాన్ని నువ్వు ఈ శరీరం లోపలికి, అంటే ధ్యానము ద్వారా ఏం చేయాలి, లోపలికి ప్రవేశాన్ని పొంది లోపట ఉన్నటువంటి నీ యొక్క స్వస్వరూపాన్ని నువ్వు చూసుకో అంటున్నారు. అందుకే కచ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ అంటారు. కచ్చిత్ ధీర అంటే ఒకానొక్కడు మాత్రమే ఏం చేస్తాడు అంటే తన లోపట, అంటే ఈ శరీరం లోపట నేనున్నానని సద్గురువులు చెప్తున్నారు, పరమాత్మ శాస్త్రంలో చెప్పారని. కాబట్టి నేనేం చేస్తాను, ఈ దేహము లోపట ఉన్నటువంటి అంగుష్టమాత్ర పురుషో మధ్య ఆత్మని తిష్టతి. అంటే మనందరి లోపట ఎవరి యొక్క శరీరానికి సంబంధించి వారి యొక్క బొటనవేలు ఎంత పరిమాణంలో ఉంటుందో అంతగా మనం వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటామట. ఎట్లా? జ్యోతిరివ అధూమక అంటే జ్యోతి స్వరూపంగా పొగలేనటువంటి జ్యోతి. ఇప్పుడు మామూలుగా బాహ్యంగా వెలిగించినటువంటి జ్యోతిలో మనం దీపాన్ని వెలిగిస్తే సన్నగా పొగ కనిపిస్తుందండి. కానీ పొగ లేకుండానే నిరంతరము ప్రకాశిస్తూ మన దేహానికి మొత్తానికి కూడా శక్తినిచ్చే భగవత్ శక్తి మరి మనంగా ఉన్నామన్నమాట. అంటే ఆ శక్తి ఎవరో కాదు, నువ్వే. నీ స్వస్వరూప జ్ఞానం ఏంటంటే నువ్వు జ్యోతి రూపకంగా వెలుగుతూ లోకాలన్నింటినీ కూడా ప్రకాశింప చేయగలిగిన శక్తిగా నువ్వేం చేస్తున్నావు, ఈ దేహం లోపట ఉన్నావు. అంటే మన యొక్క శక్తి ఎంతుంది, అంగుష్ట మాత్రం అంతా ఉంది. మరి రమణుల యొక్క శక్తి ఎంతుంది? రమణులు 40 సంవత్సరాలకే ఎందుకు కర్ర పట్టుకుని నడిచేవాళ్ళు? మీరు ఇంకా ఎవరినైనా చూస్తే మహాత్ములైనటువంటి వాళ్ళని మీరు చూడండి, వాళ్ళు
వాళ్ళ యొక్క శరీరము మామూలుగా 30-40 సంవత్సరాలలో శరీరము కర్ర పట్టుకోవాల్సిన అవసరం కానీ, ఆ శరీరానికి సంబంధించి వణుకు గాని అవసరం ఉండదు. ఎందుకు వణుకు ఉండదండి. ఏదైనా అనారోగ్యం వస్తేనే మరి వాళ్ళకు దీర్ఘకాలికమైన వ్యాధి వస్తేనో, లేకపోతే ఏదైనా వేరే ఇతర కారణాల చేత వాళ్ళ శరీరం వణుకుతుంది కానీ, ఆత్మ యొక్క శక్తిని సంపాదించుకున్నటువంటి వారి యొక్క శరీరాన్ని మీరు పరిశీలన చెయ్యండి. రమణుల శరీరాన్ని చూసిన వాళ్ళు కొంతమంది అడిగేవాళ్ళట రమణుల్ని. 40 సంవత్సరాలకు చక్కగా అన్ని విధాలుగా పుష్టిగా ఉండవలసిన మీ శరీరం ఎందుకండి వణుకుతుంది అంటే, ఆయన ఒక ఉపమానం ద్వారా చెప్పారట. ఏమని? చిన్న గుడిసెలోకి పెద్ద ఏనుగును పంపిస్తే గుడిసె ఏమవుతుంది? కదులుతుందండి. అదే విధంగా తన లోపట ఉన్న ఆత్మశక్తిని ఏం చేశాడు? తాను స్వయంగా ఆత్మ యొక్క జ్యోతితో మమేకమైపోయారు. అంటే తన యొక్క శక్తిని బాహ్యమైన విషయాలు లేకుండా తన లోపట ఉన్న ఆనందంతో రమిస్తున్నాడు. అలా రమిస్తూ ఉన్నప్పుడు ఏమైంది? తన లోపట ఉన్నటువంటి శక్తి స్వరూపంగా ఉన్న ప్రత్యేగాత్మను విస్తరించుకున్నాడనమాట. అంటే భగవంతుడి యొక్క శక్తి పెరుగుతున్న కొద్దీ ఈ శరీరము ఆ శక్తిని తట్టుకోలేదు. అందుకే శంకరాచార్యుల వారు వివిధ రకాలైన దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవతల యొక్క శక్తిని తగ్గించారట. ఎందుకు తగ్గించారు అంటే, ఇవాళ మానవులు వాళ్ళు చేసేటటువంటి కర్మలలో దోషాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈశ్వరుడు సృష్టించిన దేవతల యొక్క శక్తిని తట్టుకోగలిగిన స్థితి మానవులకు లేదని, ఆ దేవాలయాలకు వెళ్తే ఆ మానవులు ఆ అమ్మవారిని చూసి మరి భగవంతుడిని పూజించలేరు. అంటే మనం ఏమైపోతామంటే బాగా నీరసించిపోతామట. ఇప్పుడు ఎవరైనా చనిపోతేనండి, చనిపోయినటువంటి వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు అంటే ఏమవుతుంది అంటే, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అనారోగ్యం రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ శరీరంతో ఉన్నప్పుడు మనం అంగుష్ట మాత్రం అంతనే శక్తి ఉంది. ఇంకా పాపపు కర్మలు చేసిన వాళ్ళ యొక్క శక్తి తగ్గుతూ వస్తుంది. అదే పుణ్యాత్ముల యొక్క అంటే మంచి కర్మలు చేసేవాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మంచి జరుగుతుందంటారు. మహాత్ములైన వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకోండి, మనం ఏమంటాం? మా ఇల్లు పావనమైందండి. మా ఇంట్లో ఇప్పటి వరకు ఎన్నో సందేహాలు, ఎన్నో కష్టాలతో ఉన్న మా ఇల్లు మహాత్ములైన వాళ్ళు మీరొచ్చారండి. మీరు రావడంతో మా ఇంట్లో ఉన్న సమస్త ఇబ్బందులు పోయాయండి అంటున్నాం. చూడండి, ఒక దుష్ట శక్తి శరీరం విడిచిపెడితే మనం దుష్ట శక్తి అవుతున్నాం. శరీరంతో ఉన్నప్పుడు మనం చేసే కర్మలలో ఉన్నటువంటి మంచి మనం ఏమవుతుంది? మహాత్ములుగా మారుతున్నాం. మనం చేసేటటువంటి కర్మలలో దోషాలుగా ఎవరైనా మన ఇంటికి వస్తే, అయ్యో వాళ్ళ చూపు మా అమ్మాయి మీద పడిందండి, ఈరోజు మా అమ్మాయికి అనారోగ్యం కూడా వచ్చింది అని వాళ్ళు వెళ్ళిన తర్వాత దృష్టి కూడా తీస్తాం. ఎందుకు తీస్తాం? వాళ్ళ చూపు పడింది, వాళ్ళ చూపు మంచిది కాదు, మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో ఉన్న చెట్టు ఎండిపోయిందండి అని. అంటే వాళ్ళ యొక్క పాపపు కర్మలు వాళ్ళ చూపుకి ఏమైంది? మరి వాళ్ళు ఏదైనా ఒక మనిషిని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక చెట్టుని కానీ చూస్తే అదేమవుతుందంటే వాళ్ళ యొక్క దృష్టి యొక్క శక్తి చేత అక్కడున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది జరగడం, ఆ చెట్లు ఎండిపోవడం, ఇవన్నీ మన నిత్య జీవితంలో వింటాం. అంటే వాళ్ళ యొక్క చూపులో ఎందుకు దోషం ఉందంటే, అవతలి వాళ్ళ యొక్క ఎదుగుదల వాళ్ళకి ఏమవుతుందంటే ఆనందాన్ని ఇవ్వదండి. మహాత్ములైనటువంటి వాళ్ళు వస్తే మన ఇంట్లో ఎందుకు మంచి జరుగుతుంది అంటే, మన ఇంట్లో ఏదైతే దుష్ట శక్తి ఉందో మహాత్ముల యొక్క పాదం పెట్టిన వెంటనే దుష్ట శక్తి బయటికి వెళ్ళిపోతుంది. వెంటనే మన యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయన్నమాట. అంటే ఇదంతా మన యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషాలను తొలగించుకుంటే వస్తుంది. దోషాలను పెంచుకున్న వాళ్ళేమో ఇతరుల యొక్క పతనానికి కారణమవుతున్నారు. దోషాలను తగ్గించుకుంటూ మరి ఇతరులకు మంచి చెయ్యాలనేటటువంటి శాస్త్రజ్ఞానంతో కూడి మనం కర్మ చేస్తే మాత్రం ఆ కర్మ ఏమవుతుంది? మనల్ని మహాత్ములు చేస్తుంది. మనం వేరొకరింటికి రావాలని, వాళ్ళ యొక్క దుష్టత్వాన్ని అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే కష్టాలకు కారణమైనటువంటి దుష్టశక్తి ఉందో దాన్ని పోగొట్టాలి, మీ యొక్క పాదం మా ఇంట్లో పడితే మంచిది అని ఎవరినంటారు అంటే మహాత్ములనంటారు. మరి ఆ మహాత్ముల యొక్క స్థితికి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? నువ్వు దుష్ట శక్తిలోకి వెళ్ళిపోవాలన్నా నీ యొక్క ప్రవర్తనలో ఉన్న దోషాలే. నువ్వు ఒక గొప్ప స్థితికి వెళ్ళాలి అన్నా నీకు భగవంతుడి మీద, శాస్త్రం మీద, సద్గురువు మీద ఉన్న నమ్మకం చేత వాళ్ళు చెప్పిన విధంగా నువ్వు చేసే పనులలో ఉన్న దోషాలన్నీ పోగొట్టుకుంటూ
నువ్వు 10 మందికి ఉపకారం జరిగేలాగా జీవిస్తే మాత్రం అది నిన్నేం చేస్తుంది అంటే ఒక గొప్ప స్థాయిలో నిలబెడుతుంది కాబట్టి కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. మీ లోపట ఉన్నటువంటి జ్యోతి స్వరూపాన్ని ఏం చేస్తారు? మరి కొంచెమే ఉంది. ఎంత అంగుష్ట మాత్రం అంత ఉన్నటువంటి జ్యోతి స్వరూపాన్ని మరి మీరందరూ కూడా నా అంశ అంటున్నాను. అంటే నాకెంత శక్తి ఉంది? ఈ లోకాలను సృష్టించగలిగిన శక్తి నాకుంది. అంటే నాకున్న శక్తిని మీరు కూడా సంపాదించుకోగలరు. ఎలా సంపాదించుకోగలరంటే మీరందరూ కూడా మరి యోగమాయ చేత కప్పబడి ఉన్నారు కాబట్టి నన్ను మీరు తెలుసుకోలేకపోతున్నారు. నాహం ప్రకాశః సర్వస్య యోగో యోగమాయ సమావృతః అంటున్నారు. అంటే యోగమాయ చేత మీరు కప్పబడి ఉన్నారు. అందుకే మీ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారని 7వ అధ్యాయంలో 25వ శ్లోకంలో పరమాత్మ చెప్తారనమాట. అంటే నీ యొక్క ప్రకాశం నీకు అందాలి అంటే నువ్వు చేసేటటువంటి కర్మలలో ఉన్న దోషాలను ఈశ్వరుడు చెప్పిన శాస్త్ర జ్ఞానం చేత ఏం చేస్తావు? నీ కర్మలను చేయడంలో భగవంతుడు చెప్పిన విధంగా చేయడం గనక నువ్వు నేర్చుకుంటే అదేమవుతుంది? నీ యొక్క శక్తిని పెంచుతుంది. అంటే నీవు 10 మందికి కూడా ఉపకారం చేయాలనే కోరిక నీకెప్పుడు కలుగుతుందంటే, నువ్వు ఈ దేహమే అని బంధించినంత కాలం నువ్వు తెలుసుకోలేవు. ఈ దేహంలో ఉన్నటువంటి స్వస్వరూపమైన ఆత్మ అని తెలుసుకుంటేనే మనం ఏం చేయగలం? ఇతరులకు మంచి చెయ్యాలనేటటువంటి సంకల్పం చేసుకుంటాం. ఇతరులకు మనం చేసిన మంచి ఏమవుతుంది? మన లోపట ఉన్న శక్తి పెరుగుతుందండి. అంటే ఇతరులకు మనం ఏదైనా దానం చేశామనుకోండి, ఆ దానం చేయడం వల్ల ఇవాళ మనం ఒకరికి భోజనం పెట్టాం. వాళ్ళకి మనం ఒక్క పూట భోజనం పెట్టాం. అది వాళ్ళకి ఒక్క పూట ఆకలి నింపింది. కానీ అది మనకెంత శ్రేయస్సునిస్తుంది అంటే, మనం ఇతరులకు పెట్టినటువంటిది ఏదైనా భోజనం కానివ్వండి, డబ్బు కానివ్వండి, మంచి మాటలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అది వాళ్లకు గనక ఒక పూటైనా అది వాళ్ళకు మంచి జరిగితే, అది భగవంతుడు మనకేం చేస్తాడంటే, ఒక మంచి పని చేసినందుకు ఏమవుతాడు? భగవంతుడు మనకేం చేస్తాడంటే, మన లోపట ఉన్న దుష్టత్వాన్ని తీసేస్తాడు. ముందు మనం మంచివాళ్ళు కావాలంటే, మన లోపట అసూయ ఉందనుకోండి, ఎవరైనా గొప్పవాళ్ళని చూస్తే, వాళ్ళని చూసి మనం అసూయ పడే గుణం ఉందనుకోండి. వేరొకరికి భోజనం పెట్టడం అనేది ఎలా పెట్టావు? మిగిలిపోయిందని పెట్టడం కాదు. మిగిలిపోయిందని కాకుండా ఎవరికైనా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం నా కర్తవ్యమని నువ్వు భావన చేసి భోజనం పెడితే, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? నీ లోపట దాగి ఉన్నటువంటి అసూయను తీసేస్తాడు. పరమాత్మ మనకి ఒక్కసారిగా ఏదో లంకె బిందెలు మన చేతికిచ్చి మనని ఒక్క పూటకి ధనవంతుడిని చెయ్యడండి. అంటే వేరొకరికి మంచి భోజనం, మంచి మాటలు, మన దగ్గర ఉన్నది ఏదైనా ఇవ్వడం అనేది ఇది నా బాధ్యత అనాలి. ఎక్కడైనా చెప్పారా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో? ఖచ్చితంగా చెప్పారండి. ఎక్కడ చెప్పారంటే 18వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్తారనమాట. ఏమని? ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతము ఉత్తమం. అంటే శ్రేష్టమైనటువంటి కర్మ నేను చెప్తున్నాను, నా యొక్క అభిప్రాయం అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏమంటున్నారు? యజ్ఞదాన తప కర్మ. యజ్ఞము, దానము, తపస్సు ఇలాంటివి ఏవైతే కర్మలు ఉన్నాయో, అంటే యజ్ఞం ఎందుకు చేయాలి? యజ్ఞం అంటే ఏంటి అసలు? కృష్ణ పరమాత్మ ఏమన్నారు? పరులకు ఉపకారం చేసేటటువంటి పనులన్నింటినీ పరమాత్మ ఏమన్నారు? యజ్ఞము అన్నాడు. నువ్వెవరు? ఈ శరీరానికి నువ్వు అధిపతివి, యజమానివి. ఆత్మానం రదినం తు విద్ధి అన్నాడు. అంటే నువ్వు ఈ శరీరానికి రథము అంటే మన శరీరం అనేది అన్నాడు. శరీరాన్ని ఏమంటాం? రథము అంటారు. ఇది కఠోపనిషత్తులో చెప్పారు. మరి ఈ రథాన్ని నడిపేటటువంటి ఈ రధికుడు ఎవరట అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే మనమే. మన యొక్క స్వస్వరూపం ఏంటి అంటే నువ్వు ప్రత్యేగాత్మవి, నువ్వు భగవంతుడి యొక్క అంశవి. అంటే మనమందరము కూడా ఈ శరీరానికి యజమానులమండి. యజమాని అంటే ఏంటి? యజ్ఞము చేయువాడు యజమాని అండి. అంటే ఈ శరీరంతో మనం ఏం చేయాలి? ఈ మన శరీరం అనేది యజ్ఞగుండం అయితే, ఈ యజ్ఞగుండంలో మనం చేసేటటువంటి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి చేత ఈ శరీరంతో నువ్వు చేసేటటువంటి కర్మలన్నీ కూడా ఏం కావాలి? సత్కార్యాలుగా మారాలి.
సత్కార్యాలుగా మారటము అంటే అది యజ్ఞంగా మారుతుంది. యజ్ఞంగా మారినప్పుడు ఎవరుంటారు ఈ యజ్ఞమునందు? యజ్ఞ పురుషుడు ఉంటాడండి. యజ్ఞ పురుషుడు ఎవరు? సాక్షాత్తు బ్రహ్మమే ఉంటుంది. మనకు 3వ అధ్యాయము ఇక్కడే 3వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం కూడా. 14, 15 శ్లోకాలలో ఏమన్నారు? నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నారు. నేను యజ్ఞమునందు ప్రకాశిస్తూ ఉంటాను, అక్కడే ఉంటానని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఎవరు చేసిన కర్మలైతే ఇతరులకు, పరులకు ఉపకారాన్ని కలిగిస్తాయో, ఫలితాన్ని కోరకుండా ఎవరైతే పరులకు ఉపకారం చేస్తారో, మనం చేసిన కర్మ అవతల వారికి మంచి జరిగితే అప్పుడేమవుతుంది? మీరు చేసిన పని యజ్ఞం అవుతుంది. యజ్ఞమునందు నేనుంటానని పరమేశ్వరుడు చెప్తున్నారు. పరమేశ్వరుడన్నా, తర్వాత పరమాత్మ అన్నా, బ్రహ్మమన్నా ఒక్కరేనండి. వివిధ పేర్లతో పిలుచుకుంటాం. ఇప్పుడు మనకి మన పిల్లల్ని ఏమని పిలుస్తాం? ఒక 4, 5 పేర్లతో పిలుస్తాం. ఎందుకు పిలుస్తాం? 4, 5 పేర్లతో పిలిస్తే మీ పిల్లవాడు నలుగురుగా మారిపోతాడా? ఒక్కడే. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసేటటువంటి పనులు ఎలా ఉంటాయి? పొద్దున లేవగానే భార్యకు భర్తగా ఉంటాడు, పిల్లలకు తండ్రిగా ఉంటాడు, తమ తల్లిదండ్రులకు కొడుకుగా ఉంటాడు. అతడు ఉద్యోగానికి వెళ్తే అక్కడ తన యొక్క కింది వారికి మరి యజమానిగా ఉంటాడు. తన పై అధికారి కింద ఇతడు క్రింది పనివాడిగా పనిచేస్తాడు. మరి ఇలా రకరకాలైనటువంటి విషయాలలో తాను ఏం చేస్తున్నాడు? మరి తన యొక్క పాత్ర మారుతుంది కదా! అదే విధంగా భగవంతుడు కూడా మనకేం చేస్తున్నాడు? వివిధ రూపాలలో మనం పిలుచుకుంటున్నాం. అంటే భగవంతుడు ఎక్కడుంటానన్నారు? యజ్ఞమునందు ఉంటానన్నారు. కాబట్టి యజ్ఞము, దానము, తపస్సు ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ ఖచ్చితంగా చెయ్యాలి. ఇవన్నీ చెయ్యడం అనేది ఎలా ఉండాలి? ఏతాన్యపితు కర్మ అని. మరి ఆ కర్మలు ఎలా చేయాలట? సంగం అంటే ఆసక్తి లేకుండా ఉండాలి. సంఘాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. త్యక్త్వా ఫలానిచ అంటే ఫలముల యందు ఆసక్తి లేకుండా నువ్వు కర్మ చేయాలి. అలా కర్మ చేయడం ఏమన్నారు నీకు? కర్తవ్యానీతి మే పార్థ. ఇది నా యొక్క కర్తవ్యం. ఇప్పుడు ఎందుకు ఇంత కష్టపడుతున్నారని ఒక వ్యక్తిని అడిగారనుకోండి, నా భార్య బిడ్డలను పోషించుకోవడం నా కర్తవ్యం కదండి, నా ధర్మం కదండి. నేను నా పిల్లల్ని, నా భార్యని పోషించడంలో, నేను వాళ్ళకి కావలసిన వస్తువులు ఇవ్వడంలో గనక నేను సరిగా లేకపోతే నా ధర్మాన్ని నేను అతిక్రమించినట్టే కదండి అని అతడు ఏం చేస్తుంటాడు? ఆ భార్య బిడ్డల కోసం అని చెప్పేసి తన కర్తవ్యాన్ని తాను పూర్తి చేయడానికి నిరంతరం పని చేస్తుంటాడు. ఒక ఉద్యోగి తాను చేసేటటువంటి ఏదైతే పనిని ఏం చేస్తూ ఉంటాడండి? అది తన కర్తవ్యం అనుకొని చేస్తుంటాడు. ఈశ్వరుడు చెప్తున్నారు, ఈ కర్తవ్యాలన్నీ దేహానికి సంబంధించి. మరి ఈ దేహం లోపట ఉన్నటువంటి నీ కోసం నువ్వేం చేస్తావు? నువ్వు చేసేది ఏంటి అంటే, నువ్వు పరులకు ఉపకారం చేసే విధంగా నువ్వు చేసే పనులలో దోషాలు లేకుండా నువ్వు కర్మ చెయ్యాలి. తపస్సు చెయ్యాలి. శరీరం చేత, మనస్సు చేత, వాక్కు చేత నువ్వు ఏ ప్రాణికి కూడా అపకారం చెయ్యకుండా నీ యొక్క ప్రవర్తన మెరుగవుతూ ఉండాలి. అలా మెరుగవ్వడం అనేది నీ కర్తవ్యం. నువ్వు చెయ్యవలసినటువంటి తపస్సు ఏంటి అంటే, ఇది ఖచ్చితంగా నిన్ను నువ్వు మార్చుకోవాలి. ఎంతకాలమని శరీరాలు పొందుతూ ఉంటావు? ఇక ఈ శరీరాలను పొందకుండా ఇక శాశ్వతంగా బ్రహ్మముగా మిగిలిపోవాలి అని మీరు అనుకుంటే, యజ్ఞదాన తపకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. అంటే మనిషిగా ఉన్నవాడిని మనీషిగా మార్చేది ఏంటంటే యజ్ఞము, దానము, తపస్సు. వీటిని ఎవ్వరూ కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. వీటి వలన ఏమవుతుంది? యజ్ఞము, దానము, తపస్సు చేయడం వల్ల ఏమవుతుంది? మనిషి మనీషిగా మారుతాడు, పావనమవుతాడు, మలినాలన్నీ పోగొట్టుకుంటాడు, చిత్తము యందు శుద్ధత ఏర్పడుతుంది. చిత్తం అంటే పొలాన్ని ఎలా అయితే మనం పొలాన్ని దున్ని అందులో ఉన్నటువంటి రాళ్ళు, గడ్డి తీసేస్తే విత్తనం వేయడానికి ఎలా అయితే ఆనుకూల్యత ఉంటుందో, అదే విధంగా మనం చేసిన యజ్ఞము, దానము, తపస్సు యందు ఫలితం కోరకుండా పరులకు ఉపకారం చేయడం అనేది నా కర్తవ్యమని ఎవరైతే ఫలితాలను విడిచిపెట్టి అంటే ఫలితాలను ఎవరైతే విడిచిపెడతారో, విడిచిపెట్టినటువంటి వారు వాళ్ళు చేసినటువంటి కర్మ ఏమవుతుంది అంటే భగవంతుణ్ణి చేరడానికి కావలసిన అంటే నువ్వు ఆత్మవే అని నిలబడటానికి కావలసిన బీజం పడాలంటే ఎవరైతే చాలా పుణ్యకర్మలు చేస్తుంటారో, ఎవరైతే భగవంతుడి మీద అపరిమితమైన భక్తి కలిగి భగవంతుడు చెప్పినటువంటి మాటలను ఆచరించే ప్రయత్నం చేస్తారో వీళ్ళందరికీ పరమాత్మ ఏం చేస్తారు? భగవంతుణ్ణి అంటే ఈ శరీరం లోపట ఉన్నటువంటి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి కావలసిన
శక్తిని పరమాత్మ అందిస్తారు. అంటే బుద్ధి చైతన్యాన్ని ఇస్తారనమాట. ఎక్కడైనా చెప్పారా? 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో ఏమన్నారు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే అన్నారు. ఎవరైతే నిరంతరం నేను చెప్పిన విధంగా యజ్ఞాలు, దానాలు, తపస్సులు చేస్తూ పరుల యొక్క శ్రేయస్సు కోసం ప్రయత్నం చేస్తుంటారో, నా మీద ఉన్న భక్తి చేత ఎవరైతే పరులకు ఉపకారం చేస్తారో, వీళ్ళకి నేనేం చేస్తాను? తన శరీరంలో ఉన్నటువంటి తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి కావలసిన దదామి బుద్ధియోగం, బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాను. అంటే మీ బుద్ధి యందు ఏమవుతుంది? ఈ దేహమే నేను అనేటటువంటి భావన చేత మనమందరం కర్మ చేస్తున్నాం. ఈ దేహంలో ఉన్నటువంటి సత్యాత్మ నేను అని చెప్పేసి నువ్వు కర్మ చేయడానికి కావలసినటువంటి సంసిద్ధతను, అంటే లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన మరి బుద్ధి యోగమును ప్రసాదిస్తానని కృష్ణ పరమాత్మ అంటున్నారు. అంటే మనకు ఆ బుద్ధి ఇవాళ లోకంలో ఎంతో మంది ఉన్న భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు అంటే, భగవంతుడు చెప్పినటువంటి విధంగా వాళ్ళ యొక్క జీవనంలో లోపాలు లేనటువంటి కర్మ చేయలేకపోతున్నారు. కాబట్టి భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతను భగవంతుడు చెప్పినటువంటి మాటలను మరి ఎందుకు అలా పట్టుకోలేకపోతున్నారు, వినలేకపోతున్నారు, చదవలేకపోతున్నారు? భగవంతుడు గొప్పదైన గ్రంథం మనకు అందించారు అంటే, వాళ్ళందరూ కూడా భగవద్గీత అంటే గొప్పగా నమస్కారం చేస్తున్నారు. కానీ మరి ఆ గీతలో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి ఎందుకు వాళ్ళు సుముఖంగా లేరు అంటే, మరి వాళ్ళు చేసేటటువంటి కర్మలలో భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి ఆ యోగ్యతలో ఎక్కడో చిన్న లోపాలున్నాయి. ఆ చిన్న లోపాలను వాళ్ళు ఏం చేయాలి? యజ్ఞము ద్వారా, దానము ద్వారా, తపస్సు ద్వారా సరిచేసుకొని భగవంతుడు చెప్పే జ్ఞానాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేయాలి. అంటే పరమాత్మ ఒకేసారి 2 విషయాలు చెప్తున్నారు. యజ్ఞము, దానము, తపస్సు చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మరి నీ యొక్క మనస్సు యందు ఉన్న మాలిన్యము, దేహమే నేను అనేటటువంటి భావనతో నువ్వు చేస్తున్నటువంటి కర్మలో ఉన్న దోషాలన్నీ పోగొట్టి నీవు ప్రత్యేగాత్మగా నిలబడటానికి, నీ మనసు లోపట ఉన్న ఆత్మతో మమేకమవ్వడానికి ఏమవుతుంది? నువ్వు చేసేటటువంటి కర్మలే నిన్ను రక్షిస్తాయి. అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందాలి అంటే యజ్ఞము, దానము, తపస్సు నువ్వు చేయాలి. చాలా మంది అంటారు, ఆత్మ ఉపదేశం తీసుకున్న తర్వాత యజ్ఞము, దానము, తపస్సు చేయాల్సిన అవసరం లేదండి. ఇక మేము బ్రహ్మం అనేటటువంటి జ్ఞానం కలిగింది కాబట్టి ఇవన్నీ కూడా మేము చెయ్యము అంటే, పరమాత్మ అలా ఒప్పుకోలేదు. ఏమన్నారు? నీవు నిజంగా ఆత్మవి అని తెలిస్తే, ఇప్పుడు ఇంతకు ముందు నువ్వు దానం చేస్తే ఏదో ఒక ప్రయోజనాన్ని కోరుకొని చేసేవాళ్ళు, లేదా మరి శాస్త్రంలో 10 మందికి ఉపకారం చేయమని చెప్పారనే జ్ఞానం మనకుండి లోకానికి మనం ఉపకారం చేస్తున్నాం అనుకోండి, అదేమవుతుంది అంటే ఖచ్చితంగా అది మనకు మేలు చేస్తుంది. అంటే ఇతరులకు మనం చేసేటటువంటి ఉపకారం ఏదైతే ఉందో, ఆ ఉపకారము నీకు భగవంతుడిని తెలుసుకోగలిగిన యోగ్యత ప్రసాదించింది. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు? ఈ శరీరం లోపట ఉన్నారు. నీ శరీరంలోనే ఉన్నారా? విశ్వమంతటా ఉన్నాడా? అంటే ప్రతి ఒక్క ప్రాణిలో భగవంతుడు ఉన్నాడన్నప్పుడు ఇప్పుడు నీ యొక్క అస్తిత్వం ఎలా కనపడుతుంది? ఒక కుక్కని ఒక అద్దాల మందిరంలో కూర్చోబెట్టామనుకోండి, ఇప్పుడు ఆ కుక్క అద్దాల మందిరంలో ఉన్నటువంటి కుక్కల్ని చూసి ఏం చేస్తుందండి? భయంతో మొరుగుతుందండి. భయంతో మొరిగి ఏం చేస్తుంది? అరుస్తుంది. అరుస్తున్నప్పుడు ఆ కుక్కలు కూడా, ఆ అద్దంలో ఉన్న కుక్కలు కూడా అరుస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ చాలా రకాల దర్పణాలు పెట్టారు. మరి దీని యొక్క ప్రతిబింబమే అక్కడ కనపడుతుందని తెలియక అదేం చేస్తుందంటే, భయపడిపోయి ఆ కుక్కలన్నీ ఒకేసారి మూకుమ్మడిగా తన మీదకి వచ్చేస్తున్నాయని గట్టిగా గర్జించి గర్జించి చచ్చిపోతుందండి. ఎందుకు చనిపోయిందది? అక్కడ ఉన్నది నేనే, అన్నింటిలో ఉన్నది నేనే అనే సత్యం తెలియదు కాబట్టి. అదే విధంగా మనం ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మందిని చూసినప్పుడు, వీడు మంచివాడని, వీడు చెడ్డవాడని, వీడు మా కులం వాడని, వీడు పరాయి కులం వాడని, ఇలా వీడు మా దేశస్థుడు, వీడు పరాయి దేశస్థుడు, ఇలా రకరకాల భేదాలతో చూస్తున్నాం. ఈ పలు రకాలైనటువంటి భేదాలతో చూస్తున్నటువంటి మనకి మరి భగవంతుడు ఏం చేశాడు? మనం చేసినటువంటి కర్మలన్నీ, పరులకు ఉపకారం జరిగే కర్మలన్నీ
ఎందుకు మీరు ఇతరులకు మంచి చేస్తున్నారంటే, ఈశ్వరుడు ఇది నా కర్తవ్యం అని చెప్పారు. ఏమో భగవంతుడి శాస్త్రంలో చెప్పాడు నేను చేస్తున్నానని, పరులకు మంచి జరిగే విధంగా పనులు చేస్తూ, మనం గనక మరి భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చేశామనుకోండి, ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మీ అందరికీ కూడా మరి భగవంతుడితో అనుభూతి పొందడానికి కావలసిన సంసిద్ధతను మీకు ప్రసాదిస్తున్నానన్నారు. ఇప్పుడు ఒక మనిషి అద్దాల మందిరంలోకి వెళ్ళాడనుకోండి. ఇప్పుడు తనను తానేం జేస్తున్నాడు? అంతటా చూసుకుంటున్నాడు. మనతో పాటు ఇంకొక 10 మంది వచ్చినా అందరిని చూస్తుంటాడు. కానీ తన లోపట ఉన్న ఆత్మ, వీళ్ళందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే అనే సత్యం ఎవరు తెలుసుకోగలుగుతారు? బ్రహ్మజ్ఞానానుభూతి పొందినాయన నేను ఇన్ని రూపాలుగా ఉన్నానని చూసుకొని ఆనందపడతాడు. మనమేం జేస్తాం? మన యొక్క రూపాన్ని చూసుకొని ఆనందపడతాం. కానీ మరి యోగి బ్రహ్మానుభూతిని పొందినటువంటి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటారు. బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి ఏమనుకుంటున్నాడు ఆ అద్దాల మండపంలో? నేనే ఇన్ని రూపాలుగా ఉన్నానన్నప్పుడు, ఈ రూపాలలో ఏ రూపానికైనా కష్టమొచ్చితే, అయ్యో! తనకే కష్టమొచ్చిందని బాధపడతాడు. ఈ రూపాలలో ఏ రూపానికైనా సంతోషం కలిగితే, తనకే సంతోషం కలిగిందని ఆనందపడతాడు. ఎలా పడుతున్నాడు? నేనే ఇన్ని రూపాలుగా ఉన్నానని అనుభవపూర్వకంగా తెలుసుకున్న రమణుల లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? నేనే ఇన్ని రకాలుగా ఉన్నానని పరమ సంతోషాన్ని పొందుతున్నాడు. మరి మనం పృథగ్వేనతు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసమని 18వ అధ్యాయం 21వ శ్లోకంలో చెప్పారు. అంటే మనం వేరు వేరుగా చూస్తున్నాం. వీళ్ళు పలానా వాళ్ళు, వీళ్ళు స్త్రీలని, వీళ్ళు పురుషులు, వీళ్ళు పిల్లలని, వీళ్ళు పలానా కులమని, వీళ్ళు పలానా మతమని రకరకాల మార్పులతో చూస్తున్నాం. ఒకే అద్దాన్ని ఒక యోగి, ఒక సాధారణమైన వ్యక్తి చూస్తున్నప్పుడు యోగి ఏమంటున్నాడు? నేనే ఇన్ని రూపాలుగా ఉన్నానంటున్నాడు. మరి ఒక సాధారణమైన వ్యక్తి ఈ లోకమంతా వివిధ రకాలుగా ఉన్నట్టుగా కనపడుతున్నప్పుడు వేరొకరి యొక్క ఐశ్వర్యాన్ని చూసి అసూయపడతాడు. వేరొకరి వస్తువుని చూసి తనకు కావాలని కోరికతో మోహాన్ని పొందుతాడు. ఆ వస్తువులు పొందేటప్పుడు తనకు దొరకకపోతే మరి అతనేమవుతాడు? మరి బాధపడతాడు, కోపాన్ని పొందుతాడు. ఇంకా తన దగ్గర ఏదైనా గొప్ప వస్తువు ఉంటే ఇతరులను చూసి అహంకరిస్తాడు. ఇలా ఏమవుతున్నాడు? తన దగ్గర ఉన్న సంపదని ఎవరికీ ఇవ్వకూడదని లోభగుణంతో ఉంటున్నాడు. అంటే మనందరం అరిషడ్ వర్గాలతో బంధింపబడతాం. మరి రమణులు, రామకృష్ణ పరమహంస, యోగి వేమన ఇలాంటి వాళ్ళందరూ కూడా మోహంలోకి వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? మరి ఎవరో ఒకసారి రమణ మహర్షి దగ్గరికి చాలా మంది మామూలుగా రోజు సత్సంగం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ సత్సంగంలో పాల్గొన్నారట. మరి రమణుల్ని అడిగారట, "స్వామి మోహం అంటే ఏంటండి?" అని చెప్పేసి అడిగారట. అడిగితే ఈ లోపట ఎవరో ఒక గొప్ప వ్యక్తి అంటే ఒక అధికారి ఆనాటి గవర్నర్ వచ్చారట. రమణుల్ని చూద్దాము అని చెప్పేసి వచ్చారట. రమణులు వచ్చారు అనగానే అందరూ కూడా రమణుల్ని వదిలేసి అందరూ ఆయనకు ఆహ్వానం పలకడం కోసం అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయారు. అప్పటి వరకు రమణుల ముందు కూర్చున్న వాళ్ళు ఎప్పుడైతే ఆ గవర్నర్ గారు వచ్చారనగానే అందరూ లేచి వెళ్ళిపోయారట. ఎదురుగా ఒక వ్యక్తి మాత్రం అసలు మోహం అంటే ఏంటి స్వామి? మాయ అంటే ఏంటి స్వామి? అని అడిగిన వ్యక్తి మాత్రం అలాగే కూర్చున్నాడట. అలా కూర్చుంటే ఆ వ్యక్తికి రమణులు చెప్పారట. ఇదిగో మోహము, మాయ అంటే ఏంటంటే మరి తన లోపట ఉన్న స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే కోరికతో నా ముందు కూర్చున్నారు. కానీ మరి ఒక గొప్ప వ్యక్తి వచ్చారు అనగానే అందరూ అక్కడికి వెళ్ళిపోయారంటే ఇదే మాయ, ఇదే మోహం. ఇప్పుడు ఆ వచ్చినటువంటి వ్యక్తి వల్ల వీళ్ళకేమైనా ప్రయోజనం ఉంటదా? వెళ్ళాము, గవర్నర్‌ని చూసామన్న ఒక ఆనందం తప్ప, మరి ఆ గవర్నర్ గారు వీళ్ళకేమైనా మరి జన్మ నుంచి బయటపడటానికి కావలసినటువంటి ఏదైనా ఒక స్థితిని ప్రసాదించగలుగుతారా? మళ్ళీ ప్రసాదించేది మాత్రం రమణులే ప్రసాదించాలి. కానీ లోకంలో ఎవరైనా గొప్పవాళ్ళుంటే వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్తున్నాం? అయ్యో! ఇక్కడ మరి రమణులున్నారు. సాక్షాత్తు పరబ్రహ్మమును దర్శించినటువంటి రమణులున్నారు. ఈయన కంటే గొప్ప వ్యక్తి ఎవరుంటారని మరి ఎంతమంది ఆగగలిగారు? అంటే లోకమంతా కూడా మాయలో చిక్కుకుంది. వాళ్ళ దగ్గరికి వెళ్లి చూస్తే ఏదో దొరుకుతుంది. ఏదో సంతోషం అనేటటువంటి భావన చేత మనసేం చేస్తుందంటే ఎప్పటికప్పుడు ఆనందం కోసం వెతుకుతుంది. ఆ గవర్నర్ గారిని చూద్దామని చెప్పేసి ఆనందపడుతుంది. ఇప్పుడు బాగా యోగముతో అంటే భగవంతుడిని అనుభూతి పొందినటువంటి వాళ్ళండి ఏం చేస్తారు? తాను ఎప్పుడూ బ్రహ్మము చేత రమిస్తూ ఉంటారు. అలా బ్రహ్మము చేత రమిస్తున్నటువంటి వాళ్ళు
ఆ లోకంలో చాలా మంది ఇలా రమణుల దగ్గరికి వచ్చినట్టే చాలా మంది ఏం చేస్తుంటారు? వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఏమవుతుంది? వాళ్ళు వివిధ రకాల విషయాలకు చెలిస్తూ ఉంటారు. రమణ మీకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు రమణ అంటుంటారు. కానీ మరి ఏదైనా ఒక కొత్త విషయం వచ్చిందంటే ఆ విషయాన్ని వాళ్ళు చూసే ప్రయత్నంగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అన్నింటినీ ఇవ్వగలిగింది రమణులు అని తెలిసినా ఎందుకు పరిగెడతామంటే మనస్సు ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా చపలత్వాన్ని కలిగి ఉంటుంది. ఆ చపలత్వం చేత పోతుంటే మరి ఇక్కడ కూర్చున్న రమణులకి ఏమైనా కోపం వచ్చిందా? ఏమీ రాలే. ఎందుకంటే తన మనస్సును గనక సుస్థిరపరుచుకుంటే ఎలా సుస్థిరపరుచుకుంటాడండి? విచారణ చేత సుస్థిరపరుచుకుంటాడు. ఏంటి? ఇప్పుడు మనం కూడా అండి ఇప్పుడు ఒక పెళ్ళికెళ్ళాలనుకోండి. అంటే జ్ఞానము తక్కువగా ఉన్న స్థాయిలో మనకు పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, అశుభకార్యాలు వాటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవాళ నేను ఈ పెళ్ళికి వెళ్ళకపోతే అమ్మో! అక్కడ నేనేదో లాస్ అవుతానని, ఒక శుభకార్యానికెళ్ళాలని, ఒక అశుభకార్యానికెళ్ళాలని, మన మనస్సు చూడండి ఒక 4 రోజుల ముందు మన ఇంటికి కార్డొచ్చినప్పటి నుంచి బాగా ఆందోళన పడుతుంది. నేను ర ఏంటి 4 రోజులకి నేను ఎలా వెళ్ళాలి? ఎవరెవరొస్తారు? అని అందరిని నలుగురిని గ్యాదర్ చేసుకుంటాం. పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని అందరం కలిసి వెళ్దాం. ఏం గిఫ్ట్ తీసుకెళ్దాం? ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అనుకోకండి. నీ మనస్సు ఎవరి పెళ్ళికో, ఎవరి శుభకార్యానికో వెళ్ళేటప్పుడు ఎంత ఆందోళనగా ఉందో నీ మనస్సు నువ్వెప్పుడైనా ఒకసారి నువ్వు పరికించి చూసుకున్నావా? విచారణ చెయ్యి. ఎందుకు నేను వేరొకరి పెళ్ళికి వెళ్ళడానికి ఇంత ఆతృత పడుతున్నా? అంటే ఎవరిని పెళ్ళికెళ్ళొద్దని ఏదో శుభకార్యాలు, అశుభకార్యాలకు వెళ్ళొద్దని చెప్పట్లేదండి. అంటే మన మనస్సు చూడండి ఏదో కొత్తదైన అనుభూతి దొరుకుతుంది అని మనసు ఏమవుతుందంటే తాపత్రయపడుతుంది. రేపొద్దుడికి మనం ఏదైనా తీర్థయాత్ర పోదాం అనుకున్నామనుకోండి. ఈ రోజు రాత్రికి నిద్ర పట్టదండి. తెల్లవారుజామున 2 గంటలకే లేవాలి, పనులన్నీ చేసుకోవాలి అనుకున్నప్పుడు అసలు ఆ నైట్ మనం పడుకోవడం అనేది కుదరదు. ఎందుకు కుదరదంటే, అయ్యో! నేను టైంకి లేస్తానో లేదో, అలారం మోగుతుందో లేదో, 2 గంటలకి లేవకపోతే 4 గంటలకి ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇలా రకరకాల సంశయాలు. ఎందుకు? ట్రైన్‌లో వెళ్ళాలి. అక్కడేదో మనం చూస్తామన్న ఒక ఆరాటం తప్ప, మరి అక్కడికి వెళ్ళేటప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు పడతామండి ట్రైన్ ఎక్కిన తర్వాత, తర్వాత ఆ ట్రైన్ దిగిన తర్వాత మనం పడే ఇబ్బందులు. కానీ వెళ్ళేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఊహలతో వెళ్ళిపోతాం. మళ్ళీ ఆ ప్రయాణంలో మనం అక్కడున్నప్పుడు, అక్కడ పొందే అనుభూతి కంటే మనం ఆందోళన పొందినప్పుడే ఎక్కువగా మనం ఏమవుతామంటే, ఎక్కువ నిజానికి చెప్పాలంటే ఆ ఆందోళనలోనే ఎక్కువ ఆనందపడతాం. అయ్యో! నేను ఆ రోజున అట్లా వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలి, అన్ని బట్టలు తీసుకెళ్ళాలి, ఇన్ని టాబ్లెట్లు తీసుకెళ్ళాలి, ఎలా ఉంటుందో అక్కడ రకరకాల విషయాలన్నింటి చేత మనసెప్పుడు ఏం చేస్తుందంటే బిజీగా ఉంచటానికి ప్రయత్నం చేస్తుంది. అంటే మనమందరం కూడా మనస్సును విచారణ చేయకపోవడం వల్ల ఎప్పటికప్పుడు మామూలుగా ఏమంటారంటే పరిగడుపు అంటారు. ఎంత తిన్నా, ఏం చేసినా వాళ్ళకేంటంటే ఇంకా ఏదో అనుభవించాలన్న కోరిక. మనసు కూడా ఎప్పుడు అలాగే ఉంటుందండి. ఎప్పటికప్పుడు కొత్తగా అనుభూతి పొందాలని జెప్పేసి మరి ప్రయత్నాలు చేస్తూ ఉంటుందండి. మరి ఈ ప్రయత్నాలన్నింటినీ ఎలా ఆపగలవు? చలించే మనస్సును నువ్వెలా ఆపగలవు? అందుకే కదండీ అర్జునుడేమన్నారు? "చెంచలం హి మనః కృష్ణ ప్రమాదీ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం." అంటే నేను వాయువుని బంధించడం ఎలా కుదరదో అదే విధంగా నా మనసు కూడా చాలా చపలమైంది. చపలమైందే కాదు బలమైనది, దృఢమైనది. దాన్ని అరికట్టడం నా వల్ల కాదు మహాప్రభు అన్నాడు. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? 6వ అధ్యాయంలో 34 శ్లోకంలో అడిగారండి. మరి కృష్ణ పరమాత్మ 35వ శ్లోకంలో ఏమన్నాడు? అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. అవునండి మీ మనసుని నిగ్రహించడం చాలా కష్టం. అసలంత తొందరగా మీ మనసును పట్టుకోలేరు. అలా అని ఊరుకున్నాడా? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం చెయ్యి. ఏంటి అభ్యాసం? నేను ఈ దేహమే నేను అనుకున్నప్పుడు దేహ సంబంధమైన విషయాల గురించి మనస్సు ఆలోచిస్తుంది. ఈ దేహంలో ఉన్నటువంటి స్వ స్వస్వరూపమైనటువంటి ఆత్మయే నేనన్నప్పుడు మనం ఏం చేయాలి? మన మనస్సుని భగవంతుడిని తెలుసుకునే వైపుగా భగవంతుడిని చేరుకోవడానికి భగవంతుడు ఏ కర్మలు చేయమంటున్నాడు? మనం చేసే పనులలో దోషాలను ఎలా పోగొట్టుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ మనం ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. అంటే భగవంతుడిని చేరుకోవడానికి, భగవంతుడి శాస్త్రం నందు చెప్పబడిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి సద్గురువు దగ్గరికి వెళ్లి, సద్గురువు బోధించిన జ్ఞానము ద్వారా మన మనసుని ఏం చేయాలి? స్థిరపరచటానికి. దేనికోసం?
దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి, మరి భగవంత్ సంబంధమైన విషయాల మీద ఆసక్తి కలిగేలాగా మనసుకు నువ్వేం చేయాలి? ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే మన మనస్సు ఏమవుతుంది? పరిగెడుతుంది. పరిగెట్టేటటువంటి మనసుకు నువ్వేం చేయాలి? విచారణ రూపంలో జ్ఞానాన్ని అందించాలి. ఎలా అందిస్తావు? నువ్వు దేహం కోసం తాపత్రయపడుతున్నావు. ఈ దేహము ఎన్నో చావుల్ని చూస్తున్నాం మనం. ఈ శరీరం విడిచిపెట్టితే ఈ దేహానికి నీకు ఏ సంబంధం ఉండదు. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నీ ప్రయాణం ఉంటుంది. ఇప్పుడు ఈ శరీరంతో ఉన్నప్పుడే గనక నువ్వు ఈ దేహం లోపట ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవడానికి నువ్వు గనక ప్రయత్నం చేస్తే, నువ్వు ఏంటి శరీరం వదిలిపెట్టాక బాధపడవలసిన అవసరం లేదని, ఆత్మకి ఎం గొప్పదైన శక్తి ఉందని, అజో నిత్య శాశ్వతోయం పురాణం అంటే నీది పుట్టుక లేనిదని, నాశనము లేనిదని, తర్వాత నిత్యము ఉంటుందని, దీనితో నువ్వు జీవనం సాగిస్తే సంతోషంగా ఉంటావని, ఈ దేహంతో నువ్వు సహజీవనం చేస్తూ దేహబంధాల గురించే ఆలోచిస్తే నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలాంటి శరీరాలు ఎన్నో పొందాలని, ఇలా మనం గనక మన మనస్సుకు జ్ఞానబోధ చేశామనుకోండి. అలా జ్ఞానబోధ చేసినప్పుడు ఏమవుతుంది? మనస్సు శుభకార్యానికి వెళ్ళినప్పుడు, అశుభ కార్యానికి వెళ్ళినప్పుడు మన మనసు ఎలా ప్రవర్తిస్తుందో గమనిద్దాం ఫస్ట్. అలా గమనించినప్పుడు ఇప్పుడు మనకేంటి? వెళ్ళాలనుకుంటాం, వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మనం పొందే ఆనందం ఏమీ ఉండదండి. గొప్పగా ఏముండదు. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో మనల్ని తిట్టారని, మనకంటే ఎవరో గొప్పగా ఉన్నారని, ఇలా ప్రతి పెళ్లిలో, ప్రతి చావులో, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తాం? కొన్ని విషయాలు మోసుకొనొస్తాం. వాళ్ళు మంచి వాళ్ళని, వీళ్ళు చెడ్డవాళ్ళనేటటువంటి విషయాలు మోసుకొనొచ్చి, ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ వాటిని విచారణ చేస్తాం. అంటే మనం వెళ్ళడం ఎందుకు? మరి వెళ్ళేటప్పుడు ఎంతో ఆరాటంతో వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రశాంతంగా ఉంటామా అంటే, అక్కడ ప్రశాంతంగా ఉండం. అక్కడ మనకన్నీ మనకనుకూలంగా ఉండాలనుకుంటాం. మనకనుకూలంగా అంతా జగత్తు ఉండదు కాబట్టి, రకరకాల మనుషులు, రకరకాల కోరికలు. త్రిగుణాల మాయ ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటుంది. సత్వగుణం ఉన్నవాడు అందరూ బాగుండాలంటాడు. రజోగుణం ఉన్నవాడు తన కుటుంబం తాను గొప్పగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. తమో గుణం ఉన్నవాడు తాను మాత్రమే గొప్పగా ఉండాలనుకుంటారు. ఇలాంటి మనుషుల్ని మన లోకంలో చూసినప్పుడు ఒకడిని చూస్తే సంతోషం, ఒకడిని చూస్తే దుఃఖం, ఒకడిని చూస్తే కోపం. ఇన్ని విషయాలతో మళ్ళీ ఇంటికొచ్చి బాధపడతాం. ఇలా మనం విచారణ చేస్తూ గనక మనం గనక కర్మ చేస్తుంటే, ఆ విచారణలో పరమాత్మ మనకేమిస్తాడు? అంటే విచారణతో పాటుగా భగవంతుణ్ణి చేరుకోవడానికి నువ్వు చేసే కర్మల యందు ఆసక్తి లేకుండా ఇతరులకు ఉపకారం చేస్తూ ఉంటే భగవంతుడు ఏం చేస్తాడంటే నీకు విచారణ చేయగలిగిన శక్తిని పెంచుతాడు. ఆత్మ ఆత్మశక్తిలో నువ్వు నిలబడటానికి కావలసిన సుస్థిరత ఏర్పడుతుంది. భగవంతుడు మనకు దొరకటం అంటే అండి, కష్టంలో ఉన్నప్పుడు కూడా మనతో ఉంటానని కొంతమంది అంటారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరితోనో మీ సోదరుడితో గొడవ పడ్డారనుకోండి. ఇప్పుడు మీకు సపోర్ట్‌గా కొంతమంది ఉంటారు. మీ సోదరుడు ఇలా అనకూడదండి అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మీ సోదరుడి ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. ఎవరైతే మీకు తోడుగా ఉంటానన్నారో వాళ్ళందరూ మీ సోదరుడు వాళ్ళని కూడా శుభకార్యానికి పిలిచారు. ఇప్పుడు ఎప్పుడైతే నీతోనే ఉంటానన్న వాళ్ళేం చేస్తారు? వాళ్ళ శుభకార్యానికి పిలవగానే అసలు మనకొక మాట చెప్పకుండా గూడా వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు అంటే నిజానికి వాళ్ళు నీకెళ్ళే మాట్లాడతారు కానీ, అవతలి వాళ్ళింట్లో శుభకార్యం అంటే మనందరికీ ఏందంటే, ఒక శుభకార్యంలో ఏదో గొప్పతనం ఉంటుందనేటటువంటి అనుభూతితో ఉంటాం. మళ్ళీ వాళ్ళు శుభకార్యానికెళ్ళేటప్పుడు మనకొక ఫోను కూడా చెయ్యరండి. వాళ్ళు వెళ్ళిపోతారు. మనకు వేరే వాళ్ళ ద్వారా తెలుస్తుంది. మీతో పాటే సపోర్ట్‌గా మాట్లాడతానన్నారు. వాళ్ళందరూ ఈ పెళ్లిలో వాళ్ళిచ్చేటటువంటి ఆహ్వానంలో వాళ్ళక్కడ రకరకాలైనటువంటి ఆనందాలతో బతుకుతున్నారు అంటారు. నిజంగా ఈ వ్యక్తి గనక సుస్థిరమైన జ్ఞానం ఉంటే నవ్వుకుంటాడు. ఏమని? శుభకార్యాలైనా, అశుభకార్యాలైనా ఏం చేస్తారు అంటే, వాటి యందు మన మనస్సుకి ఏమవుతుందంటే మక్కువ ఉంటుందని, భగవంతుడి జ్ఞానంతో మన మనస్సును దృఢపరుచుకున్నామనుకోండి, అంటే మన మనసు కూడా అంతకు ముందు ఏంటి? ఒక ఒక కార్డొచ్చినప్పటి నుంచి మనం పెళ్ళికెళ్ళొచ్చేంత వరకు ఎన్ని రకాలుగా మనం ఆలోచన చేసేవాళ్ళమో, అవన్నీ కూడా గుర్తొచ్చి, "వెళ్ళి రానివ్వు" అని చెప్పి సంతోషంగా స్వీకరిస్తాడు. అదే జ్ఞానం లేనివాడైతే వాళ్ళు రాగానే అంటారు, లేకపోతే ఫోను చేసి, "నువ్వు నాతో సపోర్ట్ పలుకుతానన్నావు. నువ్వు వాళ్ళింటికి పెళ్ళికెందుకెళ్ళావు" అంటారు.
లేదండి కార్డ్ ఇచ్చారు అందుకే వెళ్ళామండి అంటారు. మళ్ళీ తిరిగొచ్చాక అంటారు, "అబ్బే! వాళ్ళ పెళ్ళిలో అంతా ఏం మంచి జరగలేదండి. వాళ్ళు మంచోళ్ళనుకోని మళ్ళొక్కసారి చూద్దామని వెళ్ళామండి" అని మళ్ళీ చెప్తారు. అదే నీకు భగవంతుడి జ్ఞానం ఉందనుకోండి ఏమంటారు? సంతోషంగా నవ్వుకుంటారు. ఎలా నవ్వుకుంటారు? రమణుల దగ్గరికి అందరూ మాకు ఆత్మానుభూతిని ప్రసాదించండని వస్తే, మరి గవర్నర్ గారు రాగానే అందరూ లేచి వెళ్ళిపోయి, మళ్ళీ స్వామి అని జెప్పేసి ఆయన వెళ్ళిపోగానే వచ్చి, "స్వామి మీరు తప్ప మాకెవరూ లేరండి. మా కష్టాలు తీర్చగలిగిన వాళ్ళు మీరేనండి" అని మళ్ళీ రమణుల పాదాలు పట్టుకుంటారు. అంటే ఏంటి? ఈ మనసుకు ఎప్పుడూ కూడా ఏదో కొత్త ఆనందం దొరుకుతుందనే తాపత్రయం చేత పరిగెడుతుంది. మరి అలా పరిగెట్టేటటువంటి వాళ్ళను జ్ఞానులేం జేస్తున్నారు? నవ్వుకుంటారే తప్ప మీరెందుకెళ్లారని రమణులు అడిగారా? నిజంగా ఇక్కడున్నటువంటి వ్యక్తి కూడా జ్ఞానముంటే పెళ్ళికి వెళ్ళొచ్చిన వాళ్ళని చూసి నవ్వుకుంటాడు. "బాగా జరిగిందా అండి పెళ్లి?" అంటారు. "ఆ! ఏం జరిగిందండి? ఏముంది అక్కడ రకరకాలైన విషయాలు ఏవేవో చెప్తారు." మంచి కంటే చెడెక్కువగా జెప్తారు. ఎందుకంటే ఇతనికి దగ్గర గావాలి అంటే మళ్ళీ చెడెక్కువ చెప్పాలిగా. చెడు జెప్తారు. అంటే భగవంతుడి యొక్క జ్ఞానం ఉంటే నిత్య జీవితంలో ఎవరు మనతో ఉన్నా, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉన్నా, వాళ్ళని మనం సంతోషంగా స్వీకరించగలిగేటటువంటి మనస్థితి మనకు కలిగిందనుకోండి. ఇంతకు మించి భగవంతుడి జ్ఞానం మనకు ఇంతకంటే గొప్పగా ఏం ఉపయోగపడాలి? మన మనసు ప్రశాంతంగా ఉంది. అదే మనకు జ్ఞానం లేదనుకోండి, అయ్యో! నాతో ఉన్నారు వీళ్ళు ఇన్ని రోజులు, నన్ను మోసం చేసేసి వెళ్ళిపోయారని జెప్పి మరి మనం ఇప్పటివరకు మన సోదరుడితో కోపము, ఇప్పుడు మనతో పాటు సపోర్ట్ చేస్తానన్న వాళ్ళ మీద కూడా కోపమొస్తుంది. జ్ఞానం ఉంటే ఏమాత్రం కోపం రాదు. అన్నయ్య గారు చక్కగా చూసుకున్నారా? అన్నయ్య గారింట్లో పెళ్లి జరిగిందా? అని ఇతడే యోగక్షేమాలు అడుగుతాడు. ఇక అంతకు మించి మనకి ఏ జ్ఞానం కావాలండి? ఇదే మనకు భగవంతుడిచ్చేటటువంటి బుద్ధి చైతన్యం. అంటే మన మనస్సు ఒక విషయానికి పరిగెడుతుందా? స్థిరంగా ఉందా? ఒక శుభకార్యం కానివ్వండి, అశుభ కార్యానికి కానివ్వండి. రెండింటి యందు కూడా సమస్థితిలో ఉండగలిగినప్పుడు మన మనసు ఏమవుతుంది? సుస్థిరంగా ఉందనుకోండి. దేనికి చలించట్లేదనుకోండి. అప్పుడు మనం భగవంతుడిని తెలుసుకోవడానికి కావలసిన సంసిద్ధతకు సిద్ధమవుతున్నామని గుర్తు. అందుకే పరమాత్మ ఎందుకు ఇన్ని శ్లోకాలలో వివరణ చేస్తూ ఉన్నారు? మీరందరూ కూడా కర్మ చేయటంలో ఉన్న దోషాలను పోగొట్టుకోండి అంటున్నారు. అందుకే శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు కర్మ చేస్తూ ఉంటే, ఆ కర్మను చూసి లోకమంతా కూడా ఏం చేస్తుంది? ఆచరిస్తూ ఉంటుందండి. నువ్వు శ్రేష్టంగా ఉండాలంటే భగవంతుడి శాస్త్రమునందు చెప్పబడిన జ్ఞానాన్ని తెలుసుకో. తెలుసుకున్న దాన్ని ఆచరించు. ఆచరించినప్పుడు నీ మనసు ఎలా ఉండాలి? నీ వెంట ఉన్నవాళ్ళు కూడా నీకిష్టం లేని వాళ్ళతో కలిసి వెళ్ళినా, నీ మనసు ఏమాత్రం అలజడి పొందకుండా స్థిరంగా ఉండి, మళ్ళీ వాళ్ళు తిరిగొచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు వాళ్ళని గనక క్షమించగలిగిన బుద్ధి గనక నీకుంటే, అంటే క్షమించగలిగిన శక్తి గనక నీకుంటే, అప్పుడు నువ్వు భగవంతుడి యొక్క ఆ జ్ఞానాన్ని అనుభూతి పొందడానికి కావలసిన స్థిరత్వం నీకొచ్చిందనమాట. ఇదేనండి తేడా తెలుసుకోవాలి. మన మనస్సు స్థిరంగా ఉందా? లేదా? స్థిర బుద్ధిర సమ్మూఢో అంటాడు. స్థిర బుద్ధి అసమ్మూఢో. అజ్ఞానము లేకుండా స్థిరమైన బుద్ధితో నువ్వు ప్రవర్తిస్తే, ఇక నీకు భగవంతుడిని అనుభూతి పొందొచ్చు అని కృష్ణ పరమాత్మ చెప్తాడు. ఎక్కడ అంటే న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం. స్థిర బుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థితః. అంటే బ్రహ్మమునందు ఉన్న వాళ్ళకి స్థిరమైన బుద్ధి ఉంటుంది. అజ్ఞానం ఉండదండి. అంటే లోకంలో ఎవరైతే మనస్సును గనక కంట్రోల్ చేయడంలో విఫలమైతే, ఫెయిల్ అయితే వాళ్ళేం చేస్తారు? సంతోషం కలిగే సంఘటనల కోసం వెతుక్కుంటూ వెళ్తారు. దుఃఖమొచ్చిన విషయాలతో కృంగిపోతుంటారు. నీవు సుఖమునందు పొంగిపోకుండా, దుఃఖమునందు కృంగిపోకుండా, అంటే సుఖమొచ్చిందని అధికంగా ఆనందం పొందకుండా, దుఃఖమొచ్చిందని బాగా ఏడవకుండా, స్థిరంగా నీ బుద్ధి ప్రవర్తిస్తుందా? అంటే ఈ దేహ సంబంధమైన విషయాలలో సుఖముంటుంది, దుఃఖముంటుందని నీ మనస్సును ఏం చేస్తున్నావు? కంట్రోల్‌లో పెట్టగలిగిన స్థితికొస్తే బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. నువ్వు బ్రహ్మజ్ఞానమును తెలుసుకొని బ్రహ్మము చేత అనుభూతి పొందుతున్నావు. దానికి కావలసిన అర్హత పొందుతున్నారని 5వ అధ్యాయంలో మనకి 20వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారన్నమాట. అంటే మనమందరం కూడా ఏం చేయాలి? శ్రేష్ఠులైనటువంటి వాళ్ళను చేరి
వాళ్ళు చేసేటటువంటి కర్మలో ఉన్నటువంటి ఏదైతే దోషాలు లేని కర్మ చేస్తున్నారో వాళ్ళని చూసి మనం కర్మని ఏం చేయాలి? దోషభూయిష్టంగా, అంటే దోషభూయిష్టంగా లేకుండా దోషరహితంగా మన కర్మ చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. అలా మనం శ్రేష్ఠులైనటువంటి వాళ్ళని చూసి కర్మ నేర్చుకుంటున్నప్పుడు మనం కూడా ఒక రోజున శ్రేష్ఠులమవుతాం. కృష్ణ పరమాత్మ కొంతమంది మాత్రమే శ్రేష్ఠులుగా ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా అజ్ఞానంలో ఉంటారని చెప్పారా? మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా శ్రేష్ఠులుగా ఉండాలి. ఉండడానికి కావలసిన అన్ని ఆనుకూలతలు కూడా నేను ఏర్పాటు చేశానని మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకే ఆయన ఏమన్నాడు? నేను నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. 3 లోకాలలో నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదు. కర్తవ్యం అనే పదం గురించే నేను ఇందాక 18వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్పానండి. యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ చేయడం నీ కర్తవ్యం అని కృష్ణ పరమాత్మ బోధించాడు. ఎవరికి అవసరం? పరమాత్మకు అవసరం లేదు, కానీ మనకు అవసరం. ఎందుకు? మనం కూడా పరమాత్మ స్థితిని పొందాలంటే, అంటే ఈ శరీరం లోపల ఉన్నటువంటి నీ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవాలంటే యజ్ఞము, దానము, తపస్సు చేయడం అనేది నీ కర్తవ్యం. పరమాత్మ ఏమంటున్నాడు? నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. నేనే బ్రహ్మమై ఉన్నాను, ఇక 3 లోకాల్లో నేనేం ఏ కర్మ చేయాల్సిన అవసరం నాకు లేదు. అయినా ఆయన చెప్తున్నాడు, ఇంకా ఏమన్నాడు ఆయన? నా నవాప్తమవాప్తవ్యం. అంటే నేను పొందాల్సింది లేదు, నేను ఇంకా వేరొకరి నుంచి పొందని వస్తువు లేదు, ఇంకా పొందాల్సింది కూడా లేదు. అంటే నేను ఆల్రెడీ అన్ని పొంది ఉన్నాను. కానీ వర్తయేవచ కర్మని, నేను కర్మ చేస్తూ ఉంటాను. ఎందుకు కర్మ చేస్తూ ఉంటాను నేను? ఎందుకు చేస్తున్నాడో పరమాత్మ చెప్తున్నారనమాట మనకి. ఎందుకంటున్నాడంటే, మరి యదిహ్యహం న వర్తేయం జాతు కర్మణ్య తంద్రితః మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. లోకంలో నేనైతే సృష్టి చేశానండి. అందరూ పుట్టించబడ్డారు. ఎవరెవరు పుట్టించబడ్డారు? 84 లక్షల రకాల ఉపాధులన్నీ సృష్టి చేశాను. వీళ్ళని పాలించడం కోసం అని చెప్పేసి మరి లోకాలు, లోకేశులు, లోకస్తులు అంటారు. అంటే లోకాలను పరిపాలించేటటువంటి దేవతలని సృష్టి చేశాను. మరి ఈ సృష్టి కోసం బ్రహ్మదేవుడు రజోగుణంతో సృష్టి చేస్తాడు. మరి సత్వగుణంతో శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు? పోషణ చేస్తాడు. మరి మహేశ్వరుడు తమో గుణంతో లయం చేస్తాడు. అంటే మనం చేసినటువంటి కర్మల ఫలితంగా బ్రహ్మదేవుడు మనల్ని పుట్టిస్తాడు. మన కర్మల యొక్క ఫలితాల ఆధారంగా, మన ప్రారబ్ధ కర్మ ఆధారంగా మనకు భగవంతుడు ఫలాలు ఇస్తూ ఉంటాడు. మనం చేసుకున్న కర్మల యొక్క ఫలితాలను బట్టి మనకు ఎటువంటి శిక్షలు వేయాలో వీటన్నింటినీ కూడా మరి మహేశ్వరుడు చూసుకొని అందరినీ కూడా ఏం చేస్తాడు? కాలగర్భంలో నుంచి అందరినీ కూడా బయటికి పంపిస్తూ ఉంటాడు. మళ్ళీ మనం చేసిన కర్మలను బట్టి మనం పుణ్యం చేస్తే పుణ్యలోకాలకి, పాపం చేస్తే పాపలోకాలకి, పాప పుణ్యాలు అయిపోయాక మళ్ళీ భూమి మీదకి ఏ జన్మతో, ఏ శరీరంతో రావాలి, ఇవంతా కూడా భగవంతుడంతా డిజైన్ చేశాడు. ఇలా డిజైన్ చేసిన తర్వాత మరి లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మనం ఒక గులాబీ తోటలోకి వెళ్ళామండి. అందరం వెళ్ళాం. ఒక 100 మంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎన్నో వేల రకాల గులాబీలు ఉన్నాయి. ఆ గులాబీలను మనం చూసి రండి. అక్కడక్కడ బోర్డులు ఉంటాయండి. ఎవ్వరు కూడా చెట్టు మీద చెయ్యి వేయకూడదు, ఏ పుష్పమో కొయ్యకూడదు అని ఉంటుంది. సత్వగుణం ఉన్నవాడు ఏం చేస్తాడు? పూర్ణంగా అండి, సత్వగుణం అంటే గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పూల తోటను చూసి, అబ్బా ఎంత గొప్ప తోటని పెంచారు, ఇలాగే నేను ఆనందపడినట్టుగానే నా వెనక వచ్చినటువంటి 99 మంది కూడా ఈ ఆనందంతోనే పొంగిపోవాలి. అంటే ఈ పుష్పాలలో ఉన్నటువంటి మకరందాన్ని, ఆ గులాబీ పువ్వుల యొక్క ఆనందము, ఏమంటారు వాసన, వాటి యొక్క సొగసు అంతా చూసి తన్మయత్వాన్ని పొందాలని అన్నింటినీ చూసి తన మనసు నిండా ఆనందాన్ని నింపుకొని బయటకు వచ్చేస్తాడు. మరి ఇక రజోగుణంలో ఉన్న వ్యక్తి, అందులో ఉన్నటువంటి పుష్పాలన్నింటిలో ఏదో ఒక పుష్పం మీద మనసు పడుతుంది. ఆ మనసు పడగానే ఆ పుష్పాన్ని ఎవ్వరికి చూడకుండా తాను ఏదో ఒక విధంగా కోసుకోవాలి అని చెప్పి ఏదో ఒక రూపంలో ఆ పుష్పాన్ని తెచ్చుకుంటాడు. మరి ఆ పుష్పం ఎంతసేపు వితంతో ఉంటుంది, అవన్నీ తనకు తెలియదు. ఆ పుష్పం నా సొంతం కావాలనేటటువంటి కోరిక చేత ఏమయ్యాడు? రజోగుణం చేత ఆ పుష్పాన్ని తెచ్చి ఏదో ఒక రోజు ఆ పుష్పాన్ని చూసుకుంటాడు, ఏదో నీళ్లలో పెడతాడు. ఆ పుష్పం యొక్క మరి సుగంధాన్ని ఆస్వాదిస్తాడు. రోజు మొత్తం గులాబీ పువ్వు దగ్గర కూర్చుంటాడా? కూర్చోడు. ఏదో తన మనసు
కాసేపు ఆ పుష్పాన్ని చూడాలనుకున్నప్పుడు చూస్తారు. ఒక రోజు తర్వాత ఆ పుష్పం ఏమవుతుంది? వాడిపోతుంది. అంటే నీ ఒక్కడివే ఆనందం పొందడానికి నువ్వేం చేశావు? ఎంతో వేల మంది ఆ గులాబీల యొక్క ఏదైతే ఆనందాన్ని చూడడానికి ఎంతో మందొస్తుంటారు. మన 100 మందే కాదు. కొన్ని వేల మంది అక్కడికొచ్చి ఆ గులాబీ రోజ్ గార్డెన్ అండి. ఎక్కడ అంటే మేమైతే ఊటీలో చూసాం. రోజ్ గార్డెన్ చాలా చోట్ల ఉంటుంది. రోజ్ గార్డెన్‌లో రకరకాలైనటువంటి పుష్పాలుంటాయన్నమాట. మరి ఆ పుష్పాలన్నింటిని చూసి మరి ఆనందం పొంది వెళ్ళిపోయే వాళ్ళలో సత్వగుణంలో ఉన్న వాళ్ళైతే వెళ్ళిపోతారు. రజోగుణంలో ఉన్నప్పుడైతే ఏ ఒక్క పుష్పాన్నైనా మనం తీసుకోవాలనుకుంటాం. అసలు ఈ పుష్పాన్ని మనం ఏం చేసుకోగలం? మన వెనక ఉన్న వాళ్ళు కూడా ఈ పుష్పంలో ఉన్న ఆనందాన్ని వాళ్ళు కూడా అనుభూతి పొందాలి అనే కోరిక ఎప్పుడు కలుగుతుంది? భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడిన ప్రతి సత్యము తెలిసినప్పుడు, అయ్యో! నేనెంత ఆనందం పొందానో, అన్ని రూపాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏం చేయాలి? ఈ ఆనందం పొందాలని రావాలంటే, మనం రజోగుణంలో నుంచి బయటపడితేనే కుదురుతుంది. ఇంకొక వ్యక్తి ఉంటాడండి ప్రమాదకరమైన వ్యక్తి తమోగుణం. అతడేం చేస్తాడంటే, ఒక పుష్పాన్ని చూసి, ఆ పుష్పాన్ని ఏం చేస్తాడంటే కోసుకోడు, తీసుకోడండి. ఇతడు పరమ దుర్మార్గుడు. ఆ పుష్పాన్ని ఎవరూ చూడకుండా గట్టిగా చేతితో నలిపేస్తాడు. నేను పొందిన ఆనందం ఏ ఒక్కడు అనుభూతి పొందకూడదని, ఆ పుష్పాన్ని నలిపేసి అక్కడ పారేసిపోతాడు. అంటే నేను మాత్రమే ఈ పుష్పాన్ని చూడడానికి అర్హత ఉన్నవాడిని. నేను చూసిన తర్వాత వేరొకడు చూడకూడదని మరి చూడండి ఎంత పరమ పాపిష్టి గుణమో. భగవంతుడు ఎవరికి వేయాల్సిన శిక్ష వాళ్ళకేస్తాడండి. అది వేరే విషయం. కానీ మరి ఇలాంటి గుణాలు కలిగిన వాళ్ళతో జీవిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బు సంపాదించడం, వాళ్ళ యొక్క ఏదైతే గొప్పతనంతో వాళ్ళు బతుకుతుంటారో వాళ్ళతోనే మనం జీవిస్తున్నామనుకోండి. మనం ఎంత ధర్మంగా సంపాదిద్దామని ప్రయత్నం చేస్తున్నా, అవతలి వాళ్ళు అధర్మంగానైనా గొప్పగా జీవిస్తుంటే, ఏదో కొద్ది రోజులకైనా మనం ఏం చేస్తాం? మనం కూడా లంచాలు తీసుకుంటే ఏమవుతుంది? వాళ్ళందరూ కూడా లంచాలు తీసుకొని పట్టుబడ్డారా? మనం మాత్రం దొరుకుతామా? మనం కూడా తప్పు చేద్దామని మనం ఏం చేస్తాం? తప్పు చేసే అవకాశం ఉందండి. ఎప్పుడు? భగవంతుడు చెప్తున్నాడనమాట. మీరెప్పుడు తప్పు చేస్తారో చెప్పనా? నేను యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతండ్రితః. నేనేం చేస్తాను? అవతారం తీసుకుంటాను. అప్పుడప్పుడు. ఎందుకు? లోకంలో ఉన్న వాళ్ళకు ధర్మంగా జీవించడం నేర్పడం కోసం నేను అవతారం తీసుకుంటాను. మనకెందుకండి? చిన్నప్పుడు ఆహ్, చిన్న టీవీలుండేవి. ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీలలో ఎప్పుడు ఆదివారం రోజు రామాయణము, మహాభారతం ఇవన్నీ కూడా వస్తుండేయి. నేననుకునేదాన్నండి, అబ్బా! ఈ రామాయణం, మహాభారతం ఎందుకేస్తారు? హాయిగా 2 సినిమాలెయ్యొచ్చు గదా! చక్కగా పాటలు, రకరకాలైన ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వచ్చు గదా! ఆదివారం కాగానే ఏంటి ఈ బాధ? రోజు రామాయణం. వారం, వారం సెలవొచ్చింది ఒక్కరోజే. ఆ ఒక్క రోజులో ఈ రామాయణం, మహాభారతాలు ఎందుకు వినాలని కాస్త చిరాకనిపిచ్చేది. కానీ మరి వేరే ఆల్టర్‌నేట్ ఏమీ లేదు గాబట్టి, మరి ఏం జేసేవాళ్ళం? కూర్చొని అన్ని విషయాలు చూసేవాళ్ళం. అప్పుడు చూడటం వల్ల ఏమైంది? పెద్దయిన తర్వాత తెలిసింది. రాముడంటే మరి ధర్మాన్ని ఆచరించేవాడు. రావణాసురుడు తన అవసరాల కోసం ఎలాంటి పాపాలైనా చేసేవాడు. అన్నాదమ్ముల మధ్యలో ఉండేటటువంటి అనుబంధం. మరి భరతుడు వాళ్ళ అమ్మగారే రాజ్యాన్ని ఇప్పించినా నాకవసరం లేదు అన్నగారి రాజ్యం అన్నాడు. లక్ష్మణుడు తన భార్యను కూడా విడిచిపెట్టేసి అన్నగారితో కలిసి కష్టాలనుభవించడం కోసం వెళ్ళాడు. మరి సీతమ్మ తల్లి పతిని అనుసరించాలని చెప్పేసి మరి ఆ పతితో కలిసి కష్టాలను కూడా కొని తెచ్చుకుంది. అంటే భార్యాభర్తలు భర్తకెంత కష్టమున్నా భార్య భర్తతోనే కలిసి ఉండాలని ఎన్ని విషయాలు మరి మనకు రామాయణ మహాభారతాలను మనం అలా చూడడం ద్వారా, వినడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా పురాణాలు మరి అప్పట్లో మరి దేవాలయాలలో కూడా పురాణాలు చెప్తూ ఉండేవారు. ఇవన్నీ కూడా వాళ్ళతో వెళ్లి తెలుసుకోవడం వల్ల ఏమైంది? సమాజంలో మనం బ్రతకటానికి కావలసిన ఒక మంచి బాటను మన యొక్క పురాణాలన్నీ కూడా మనకు నేర్పిస్తున్నాయా లేదా? అంటే ఇన్ని విషయాలు నేర్పించేది అంటే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడనమాట. అంటే నేనేం చేస్తాను? లోకంలో ఉన్న వాళ్ళని సరైన బాటలో నడిపించే ప్రయత్నంగా నేను అవతారం తీసుకుంటాను. నేను అవతారం తీసుకొని ఏం చేస్తూ ఉంటాను? మరి ఎన్ని కష్టాలొచ్చినా ధర్మంగా జీవించడం పట్ల లోకులందరికీ కూడా ఆసక్తి కలిగేలాగా, ధర్మంగా ఉంటే రక్షించబడతారని ధర్మో రక్షతి.
నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం నిన్నేం చేస్తుంది? నిన్ను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అంటారు. ధర్మాన్ని నువ్వు కాపాడితే అది నిన్ను రక్షిస్తుంది. ధర్మాన్ని ఎవడైతే చెడబడతాడో వాడు మొదట సంతోషంగా ఉంటాడు, తర్వాత పరమ దుఃఖాన్ని పొందుతాడు. రావణాసురుడు, తర్వాత నరకాసురుడు, కంసుడు, మరి దుర్యోధనుడు, వాళ్ళ యొక్క వంశము అందరూ కూడా సర్వనాశనం అయిపోవడం చూస్తే పాపము చేసేటటువంటి వాడికి మొదట సంతోషం ఉంటుంది, తర్వాత దుఃఖం ఖచ్చితంగా ఉంటుందనే సత్యం తెలుసుకున్నాం. అంటే పరమాత్మ వివిధ రూపాలలో ఎందుకండి మనం రామాయణం ఎందుకు తెలుసుకోవాలి? మహాభారతం ఎందుకు తెలుసుకోవాలి? మరి మరి కవులు, తర్వాత గొప్ప గొప్ప గురువులైనటువంటి వాళ్ళు బోధించినటువంటి శాస్త్రజ్ఞానం మనకెందుకు తెలియాలి? మరి ఇవన్నీ తెలియడం వల్ల మన యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి దోషాలను తొలగించుకోవడానికి కృష్ణ పరమాత్మ మనకేం చేశాడు? వివిధ రూపాలలో. అందుకే కదండి దశావతారాలు అంటే. ఒక్కొక్క అవతారం యొక్క విశేషాలన్నీ మనం తెలుసుకున్నప్పుడు మరి భగవంతుడు ఎలా లోకాన్ని ఉద్ధరించడం కోసం భూమి మీదకి వచ్చారు, ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఆయన మనకి ఏం నేర్పిస్తున్నాడు, మనం ధర్మంగా జీవించడానికి ఎలా ప్రవర్తించాలి, ఇలాంటి విషయాలన్నీ నేర్పించే ప్రయత్నంగానే నేను అవతారం తీసుకొని నేనేం చేస్తాను? కర్మణ్య అతంద్రిత. అంటే అతంద్రిత అంటే జాగరూకతతో కర్మ చేస్తాను. ఏ ఒక్క క్షణాన్ని కూడా నేనేం చేయను, మరి అనవసరంగా ఒక పనిని చెయ్యను. అంటే ప్రతి ఒక్కరికి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉంటాయి కదండి. మరి ఇవన్నీ ఉన్నా వీటన్నింటినీ ధర్మం కోసం అణిచిపెట్టి మనం చేసే పనులు వేరొకరికి ఇబ్బంది కలగకుండా మనం కర్మ చేయాలి. మరి దుర్మార్గుడైనటువంటి వాడిని అణచటంలో మనం ఎలాంటి ప్రతిభా పాఠవాలు ప్రదర్శించాలి, ఒక సన్మార్గంలో ఒక వ్యక్తిని నడిపించడానికి అతనికి ఏ విధంగా మనం మార్గదర్శకత్వం కావాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి పురాణాలలో భగవత్ స్వరూపంగా ఆయన అవతారం తీసుకుని మనకు నేర్పించినటువంటి వివిధ రకాలైన విషయాలు. భగవంతుడు ఇట్లా రామాయణంలో ఉన్న రకరకాలైన క్యారెక్టర్లు, తర్వాత మహాభారతంలో ఉన్న వివిధ రకాలైన క్యారెక్టర్లు, ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుందండి. కర్ణుడు చూడండి, ఒక చిన్న విషయం అంటే ఆ రోజున అతనికి పెద్దదే. మరి అర్జునుడితో పాటు సమానమైనటువంటి ప్రతిభా పాఠవాలు ఉన్నప్పటికీ రాజ్యం లేని కారణంగా అతనికి కావలసిన గౌరవం దొరకకపోయినప్పుడు మరి ఏమనుకున్నాడు? దుర్మార్గులైన మరి దుర్యోధనుడు నా యొక్క సగరాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాను, నీ ప్రతిభా పాఠవాలు నాకు నచ్చాయంటే ఏం చేశాడు? చక్కగా వాళ్ళ యొక్క రాజ్యానికి అధిపతి కావచ్చని చెప్పేసి వెళ్ళిపోయి మరి అధర్మపరులైనటువంటి వాళ్ళ పక్కన ఉండి, ఇది ధర్మం కాదు అని తెలిసిన స్నేహితుడు తనకు రాజ్యాన్ని ప్రసాదించారని చెప్పి ఆయన ఏం చేశాడు? మరి ధర్మం కాని వ్యక్తి పక్కన ఉండి ఎన్నో రకాలైనటువంటి అవమానాలు పొందారు. ఎన్నో అస్త్రములు శస్త్రములు సంపాదించిన పరశురాముడి దగ్గర తాను అస్త్రములు శస్త్రములు సంపాదించి తర్వాత మరి తాను చేసినటువంటి ఏదైతే తప్పును అతడు బ్రాహ్మణుడు అని చెప్పి పరశురాముడి దగ్గర విద్యలు నేర్చుకుంటాడండి. అలా నేర్చుకున్నప్పుడు చాలా బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రసాదిస్తారనమాట పరశురాముడు. అలా ప్రసాదించినప్పుడు ఈ ఒక రోజున గురువు గారు ఈయన తొడ మీద పడుకుంటారనమాట. కర్ణుడి యొక్క తొడ మీద పడుకుంటే కర్ణుడిని ఒక పురుగు, అది కూడా ఒక లీలగా జరుగుతుంది. ఒక పురుగు ఏం చేస్తుందంటే ఇతని యొక్క శరీరాన్ని కుట్టుద్ది అనమాట. కుడితే బాగా రక్తం గారిపోతుంది. అయ్యో గురువు గారు నిద్రలేస్తారు, నేను కదలకూడదని. ఇతడు పుట్టుకతో క్షత్రియుడు కదండి, సూర్యవంశంతో పుట్టినటువంటి వాడు, సూర్యుడి యొక్క అంశతో పుట్టినవాడు. ఇతడు క్షత్రియుడు కాబట్టి మరి తాను ఏం చేస్తాడు? ఆ పురుగు కరిస్తే ఆ శక్తి ఏమైంది? తాను ఓర్చుకుంటాడు. ఓర్చుకోగలిగిన శక్తి క్షత్రియుడికి ఉంటుంది. ఇప్పుడు ఆ పరశురాముడికి ఏదో తడి తగిలినట్టుగా అనుకుని లేస్తాడు. లేచేసరికి రక్తం కారుతుంది. ఏంటి, ఒక బ్రాహ్మణుడు అని చెప్పి నా దగ్గర విద్య నేర్చుకున్నాడు, మరి బ్రాహ్మణుడికి ఇంత పెద్ద గాయమయ్యి ఇంత రక్తం కారుతుంటే ఓర్చుకోగలిగిన శక్తి ఉండదు కదా అని చెప్పి ఆయన ఏం చేశాడు? నువ్వు నా దగ్గర మోసం చేసి విద్య నేర్చుకున్నావు, నీకు అవసరమైనప్పుడు నా దగ్గర నేర్చుకున్న ఏ విద్య కూడా ఉపయోగపడకుండా ఉంటుందని శాపాన్ని ఇచ్చాడండి. అంటే మనందరికి ఏం నేర్పుతున్నారు? నీ యొక్క అవసరం అది చిన్నదైనా పెద్దదైనా నువ్వు ఒక దుర్మార్గుడి పంచన చేరితే కర్ణుడిలాగా నువ్వు కూడా నశించిపోతావు. ఎన్ని రకాలుగా నువ్వు మెరిసే ప్రయత్నం చేసినా నీ యొక్క పతనమే ఉంటుంది తప్ప దాని లోపల గొప్పతనం ఉండదు. ఎందుకు? ధర్మాన్ని పట్టుకున్న వారికి మాత్రమే
మరి పరమాత్మ యొక్క రక్షణ ఉంటుంది. ధర్మాన్ని విడిచిపెట్టిన వారికి మరి భగవంతుడి యొక్క రక్షణ, ప్రకృతి యొక్క తోడ్పాటు ఏది కూడా కలగదండి. మరి ఇలాంటి విషయాలు ఒక్కొక్కటిగా తెలుసుకోవాలి. దుర్యోధనుడు తన యొక్క సంపదను ఎక్కడికెళ్ళాడు? వాళ్ళ అన్నగారు యజ్ఞం చేస్తున్నారంటే ధర్మరాజు తన సోదరులందరూ కలిసి మరి కౌరవులను పిలిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మరి దుర్యోధనుడు ఏం చేశాడు? మరి అతని యొక్క కోశాగారానికి, అంటే కోశాగారంలో మరి ధర్మరాజుకు వచ్చేటటువంటి ఏవైతే సంపదలు ఉంటాయో, సామంతులు ఇచ్చేటటువంటి బహుమానాలన్నీ ఆ కోశాగారంలో పెట్టే బాధ్యతను అప్పచెప్తారు. మనం కూడా బంధువులకి ఏం చేస్తాం? మనం ఒక శుభకార్యం చేస్తుంటే మనకు బాగా ఆప్తులైన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క పని అప్పచెప్తాం. వీళ్ళు ఈ పని చేయడంలో సమర్థులు అనుకుంటే వాళ్ళకి ఆ పని అప్పచెప్తాం. అదే విధంగా దుర్యోధనుడికి కూడా ధర్మరాజు ఏం చేశాడు? కోశాగారంలో ఆ బహుమానాలన్నీ పెట్టించమనే బాధ్యత అప్పచెప్పాడు. అక్కడ ఉన్న సంపదనంతా చూశాడు. చూడగానే అసూయ కలిగింది. ఇంతటి ఐశ్వర్యము వీళ్ళకుంది. ఆ ఐశ్వర్యం ఎలాగైనా నాకు కావాలి అనుకుని ఇంటికొచ్చిన తర్వాత అతను నిద్రపోడండి. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, నాన్న, నాకు మరి పాండవుల యొక్క సంపద నా సొంతం కాకపోతే నేను బ్రతకలేనండి, నేను చచ్చిపోతానేమో, నాకు ఈ సంపదలన్నీ కావాలంటే కొడుకు మీద ఉన్న వాత్సల్యం సహజంగానే ధృతరాష్ట్రుడికి మరి దుష్టమైన బుద్ధి ఉంటుంది. అతని బుద్ధికి తగినట్టుగానే మరి దుర్యోధనుడి యొక్క కోరికను కాదనలేకపోతారు. మరి ఆ సందర్భంలో మాయా పాచికల ద్వారా ధర్మరాజు వాళ్ళ సోదరుని పిలవడం, తర్వాత మరి వాళ్ళ యొక్క రాజ్యాన్ని తీసేసుకోవడం, ఇదంతా కూడా జరుగుతుంది. అంటే ఎందుకు జరుగుతుంది? అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడంలో ఏమవుతుంది? లోపాలు జరుగుతున్నాయి. ఎందుకు? అంటే భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని మనం ఏం చేస్తున్నాం? ఆచరించడంలో మనకి నమ్మకం లేదండి. నిజంగా ధర్మంగా ఉంటే భగవంతుడు కాపాడతాడా? ఏముందండి ఆయన కాపాడటానికి? మా పక్కింటి ఆయన చూడండి ఎన్ని లంచాలు తీసుకుంటాడో. వాళ్ళ పిల్లలు, వాళ్ళ వైభవం చూస్తే ఎంత గొప్పగా ఉంటుందో. మేమేముంది నిజాయితీ, నిజాయితీ, ధర్మము అని చెప్పేసి బతుకుతున్నాం. మరి ఈ ధర్మం ఏం చేస్తుంది మాకు? ఇది మమ్మల్ని ఒక పేద ఇంట్లోనే ఉండటానికి కావాల్సిన స్థితిని ఏర్పాటు చేసింది కానీ, మా జీవితంలో ఎదుగుదల అనేది లేనే లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అంటే భగవంతుడి మీద, శాస్త్రం మీద, హ్మ్, నీ మీద, తర్వాత గురువు మీద కూడా నమ్మకం ఉండాలి. ఆస్తిక్య బుద్ధి ఉండాలండి. నమ్మకం లేనప్పుడు ఏది కూడా చేయలేం. కంటికి కనపడుతున్న పై మెరుగులను చూసి మనం ఏం చేస్తామంటే, భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెడతాం. ఏదో ఈ రోజునొచ్చిన తాత్కాలికమైనటువంటి కష్టానికి చెలించిపోయి ఎంత పెద్ద తప్పైనా చేస్తాం, ఎంత పెద్ద అబద్ధమైనా ఆడతాం. ఎందుకు? అప్పటికప్పుడు సంతోషంగా ఉండడం కోసం అని చెప్పి మనం ఏం చేస్తామంటే, భగవంతుడు చెప్పినటువంటి ఏదైతే నువ్వు సత్య జీవనం గడపాలని, ధర్మంగా జీవించాలని చెప్పారో, ఆ చెప్పినటు జీవితాన్ని మనం ఏం చేస్తామంటే విస్మరిస్తాం. ఎందుకు? ఇప్పటికిప్పుడు ఈ శరీరంతో అనుభవించే సుఖాల కోసం మనం భగవంతుడు చెప్పిన నియతి విడిచిపెడతాం. అందుకే పరమాత్మ ఏమంటున్నారు? మిమ్మల్ని అందరినీ సన్మార్గంలో నడిపించడానికి నేనేం చేస్తాను? అవతారాలు తీసుకొని, ఆ అవతారాలను ఏం చేస్తాను? కర్మణ్య అతంద్రితః, చాలా జాగరూకతతో కర్మ చేస్తాను. అలా జాగరూకతతో కర్మ చేస్తుంటే వాళ్ళందరూ ఏం చేస్తారు? లోకంలో ఉన్నవాళ్ళు ఇవాళ కొంతమంది మనిషిగా పుట్టిన వాళ్ళలో కొంతమందైనా శ్రేష్ఠులుగా ఉంటున్నారు అంటే, నేను ధర్మాన్ని ఏం చేస్తాను? ఆచరిస్తాను. ఆచరించడంలో నేనెంత జాగ్రత్తగా ఉంటానో, ఎన్ని కష్టాలనైనా ఓర్చుకొని నేనెలా కర్మ చేస్తానో, ఈ విషయాలన్నీ కూడా ఏం చేస్తారు? మనుష్యా పార్థ సర్వశః మమ వర్త్మానువర్తంతే అంటాడు. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఏం చేస్తుంటారు? నా యొక్క అంటే నేను ప్రవర్తించిన తీరును ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూ, మరి భగవంతుడు ఎలా అయితే కర్మ చేశారో అలాగే నేను కూడా కర్మ చెయ్యాలని చెప్పి ఏం చేస్తూ ఉంటారు? ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఎప్పటికైనా సంతోషం దొరుకుతుంది. ఇవాళ తాత్కాలికంగా కష్టాలు రావచ్చు కానీ, తర్వాత సుఖం దొరుకుతుందని ధర్మాన్ని పట్టుకున్న వారి పరిస్థితి ఏంటి? అధర్మంగా ప్రవర్తించే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకొని, మనం కూడా ధర్మాన్ని పట్టుకున్నప్పుడు కొద్దిగా కష్టాలకు ఓర్చుకోవడానికి గనక మన మనసును సిద్ధం చేస్తే, మనం కూడా భగవంతుడి యొక్క మరి అనుగ్రహాన్ని పొందగలమని, భగవంతుడు చెప్పిన విధంగా జీవించాలనేటటువంటి ఆలోచన మనకి స్థిరపడినప్పుడు మనం ఏం చేస్తాం?
కష్టాలను ఓర్చుకోవడానికి సిద్ధమవ్వాలి. కృష్ణ పరమాత్మ ఏమంటారండి మొదట? మీరు కర్మని చాలా జాగ్రత్తగా చేస్తున్నారనుకోండి. మరి జాగరూకతగా కర్మ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఎత్తదగ్రే విషమివ. మొదట కష్టమండి. చాలా కష్టంగా ఉంటుంది. ధర్మం పట్టుకున్న వాడికి బోలెడు కష్టాలు. అధర్మంగా ఉన్నవాడికి చాలా సుఖాలుంటాయండి. సుఖాల కోసమని జెప్పేసి ఎక్కువ మంది ఏం జేస్తారు? ఈ పూట నేను తిన్న పదార్థంలో రుచి కోసమని ఏం జేస్తాం? శరీరానికి పడకపోయినా ఆహారం తింటాం. ఇంకొకటి, మరి అధర్మంగా సంపాదించిన వాడు, వీడు పరమ పాపిష్టివాడు, భోజనం పెడుతున్నాడని తెలిసినా, రుచికరమైన పదార్థం పెడుతున్నాడని, వాడేదో బహుమానం ఇస్తున్నాడని, ఆ బహుమానాలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. మనకు తెలుసండి వాడు పరమ దుర్మార్గుడని, పరమ పాపిష్టివాడని, ఎన్నో పాపాలు చేస్తాడని, మరి శ్రామికుల యొక్క శ్రమను దోచుకుంటాడని, ఇలా రకరకాల విషయాలు మనం వాడి గురించి విన్నా, వాడు మనకొక కార్డు ముక్క మన మొఖాన పడేసి, మీరు మా అబ్బాయి పెళ్ళికొచ్చి మీకు కావలసినటువంటి విధంగా మా యొక్క లాంఛనాలు స్వీకరించండి అని చెప్తే చాలు. మనం ఏం చేస్తాం? పరిగెడతామండి. పరిగెట్టేది ఎందుకు? విషయేంద్రియ సంయోగాది అత్తదగ్రే అమృతోపమం. అంటే మొదట మనకు సంతోషం. వాడిచ్చే గిఫ్ట్‌ని చూసి అబ్బా! ఇలాంటి వాడు మాకు బంధువై ఉన్నందుకు, లేకపోతే మాకు తెలిసిన వాడైనందుకు, స్నేహితుడైనందుకు, మా ఊరి వాడైనందుకు, మా ఇంటికి ఇంత గొప్ప బహుమానం వచ్చింది. అసలు ఆ బహుమానంతో నువ్వేం చేసుకుంటావనేది నీకు తెలియనే తెలీదు. అదెక్కడో ఒక షోకేస్‌లో ఎక్కడో ఒక పైన ఎక్కడో పెట్టేస్తావు. కానీ ఆ వస్తువు నీకు ఆ క్షణంలో వచ్చినందుకు ఎంత సంతోషం. ఒకవేళ ఎవరికైనా పొరపాటున ఆ వస్తువులయిపోయాయి మీకు రాలేదంటే, మేము కూడా వచ్చామండి ఆ ఫంక్షన్‌కి. మాకు మాత్రం ఆ బహుమానం దొరకలేదండి. నిజంగా బహుమానం దొరకనోడు అదృష్టవంతుడండి. దొరికిన వాడేం జేస్తున్నాడు? అబ్బబ్బా! నాకు దొరికిందని వాడెంత పోగొట్టుకున్నాడో తెలీదు. వాడు ఎన్నో మంచి పనులు చేస్తే వచ్చిన పుణ్యం వాడికి అప్పజెప్పొచ్చాడని తెలీదు. రాని వాడు దుఃఖపడుతూ ఉంటాడు. వాడికొచ్చింది, వీడికొచ్చింది, నేనెక్కడో ముచ్చట్లు పెట్టాను. వాళ్ళు గిఫ్ట్‌లిచ్చేటప్పుడు వాళ్ళు తెచ్చినవన్నీ గూడా అయిపోయాయట. మళ్ళీ ఎవరో ఎనకాలొస్తారు. మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ తెచ్చారండి. మీరొక గంట వెయిట్ చేసున్నట్టయితే మీకా బహుమానం వచ్చేదంటే, అయ్యో! ఇంటికొచ్చి ఏం చేసింది లేదండి. మరి మళ్ళీ నేనక్కడ ఒక గంట వెయిట్ జేసినట్టయితే మళ్ళీ నాకు కూడా వచ్చేదని, ఇలా బాధపడుతూ ఉంటాడు. అంటే ఏది సత్యమో మనకు తెలియకపోవడం వల్ల ఇన్ని పాపాలు చేస్తాం. అందుకే ఈశ్వరుడు అంటారు, శాస్త్రం తెలుసుకోండయ్యా బాగుపడండి. పురాణాలు వినండి, భాగవతం వినండి, రామాయణ మహాభారతాలు వినండి. పురాణాలలో చెప్పబడిన విషయాలు వినండి, గరుడ పురాణం వినండి. మీరు చేసిన మనకి సురేంద్రపురిలో రాసి పెడతానండి. గరుడ పురాణంలో మరి సిగరెట్ తాగిన వాడికి ఇలాంటి శిక్ష అని, తర్వాత వేరొక భార్యని కోరుకునే వాడికి ఇలాంటి శిక్ష పడుతుందని, మందు తాగిన వాడికి ఈ శిక్ష అని, రకరకాల శిక్షలన్నీ కూడా అక్కడ మనం గరుడ పురాణం చదవకపోయినా ఒక్కసారి గనక ఆ లోపలికి వెళ్లి, ఆ విశేషాలన్నీ మనం దర్శనం చేస్తే, అమ్మో! మనం ధర్మంగా బ్రతకకపోతే ఇన్ని కష్టాలుంటాయా? ఇన్ని బాధలుంటాయా? అంటాం. బయటకొచ్చాక ఏమంటాం? ఇవన్నీ జరుగుతాయా? చూసిన వాడెవడు? చెప్పిన వాడెవడు? ఏదో శాస్త్రంలో చెప్పారట. అవన్నీ జరుగుతాయా? అని మనం ఏం చేస్తాం? మళ్ళీ యథావిధిగా బతికామనుకోండి, ఇప్పుడు ఈ శరీరంతో సుఖదుఖాలు అనుభవిస్తారు. ఈ శరీరం విడిచిపెట్టాక మనం ఏ లోకానికెళ్తామో, ఎక్కడ ఎలా జీవించాలనేది ఎవరు నిర్ణయిస్తారు? ఇక్కడ నీ ప్రవర్తన కదా నిర్ణయించేది. మరి నీ ప్రవర్తన ఇవాళ నీ దగ్గర ఒక ₹1,00,000 ఉండి ఒక టూర్‌కెళ్తే, ఒక తీర్థయాత్రకెళ్తే, ఆ ₹1,00,000 ఉన్నన్ని రోజులు నువ్వు అక్కడ సంతోషంగా ఉండొచ్చు. ఒకవేళ ఆ ₹1,00,000 లేకుండా ఎవడో 10,000తో బోయినవాడు, సాధారణమైన జీవితంతో 1,00,000 తీసుకెళ్ళిన వాడేమో కాస్త పెద్ద పెద్ద రెస్టారెంట్‌లలో దిగుతాడు. మంచి భోజనం జేస్తాడు. ఓ ₹10,000తోనే ఆ తీర్థయాత్రకు వెళ్ళిన వాడు ఏం జేస్తాడు? ఏదో ఒక చిన్న రూమ్‌లోకుంటాడు. ఏదో తనకి ఉన్న దాంట్లోనే తాను ఏం జేస్తాడు? తన యొక్క తీర్థయాత్రను ముగించుకుంటాడు. ఇప్పుడు ఆ ₹1,00,000 అయిపోయిన తర్వాత ఇతడు ఇంటికొచ్చేస్తాడు. ₹10,000 అయిపోయాక వీడు ఇంటికొస్తాడు. కానీ అక్కడ అనుభవించేటటువంటి ఏవైతే సుఖాలుంటాయో, ఆ సుఖాల కోసమని జెప్పి వీడు పాపాలు చేసి సంపాదించుకొని తీసుకెళ్ళాడనుకోండి. ఇప్పుడు వాడికక్కడ అది సుఖంగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ అది ఖచ్చితంగా అది ఆనందం ఇవ్వదు. అప్పటి వరకైతే ఆనందం ఇవ్వచ్చేమో కానీ, తన కుటుంబంలో వాళ్ళు చూస్తుండగానే మనం చూడలేదండి ఎన్ని కుటుంబాలలో తమ పిల్లలు పెళ్ళైన తర్వాత భర్తలతో గొడవపడి ఇంటికొచ్చిన వాళ్ళు, పెళ్లి కాగానే మరి భర్త చనిపోయారు అని చెప్పి బిడ్డ వాళ్ళింట్లోనే ఉండడం. వృద్ధాప్యంలో వాడు బాధపడుతూ ఉంటాడు. అయ్యో! నేను పలానా పాపం చేశాను. ఆ పాపం చేసినటువంటి పరిస్థితి వల్లే వాళ్ళు ఏడ్చారు. నేను వాళ్ళ యొక్క సంపద దోచుకున్నాను. వాళ్ళ పాపం వాళ్ళ ఉసురు తగిలిందేమో. నా కూతురికి భర్త లేకుండా పోయాడు. నా మనవరాళ్ళకి
తండ్రి లేకుండా పోయాడని వీడు మంచంలో పడి ఏడిపించాకే తీసుకెళ్తాడు దేవుడు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే లోపట భగవంతుడు అన్నింటికీ సర్వసాక్షి. భగవంతుడు సృష్టించినటువంటి ఈ లోకంలో పుట్టిన మనం భగవంతుడు చెప్పే జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదనుకోండి, ఎన్నో దుఃఖాలు అనుభవించాలి. ఈశ్వరుడు చూడండి స్వయంగా చెప్తున్నారు భగవద్గీతలో. నేను అవతారం తీసుకొని ఏం చేస్తున్నాను? కర్మ చెయ్యడం లోకానికి నేర్పిస్తున్నాను. లోకంలో శ్రేష్ఠుల యొక్క సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తున్నానని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నేను గనక కర్మను చేయడంలో గనక ఏదైనా అజాగ్రత్తగా ఉంటే అప్పుడు ఏమవుతుంది? ఈ లోకంలో ఉన్న వాళ్ళు కూడా ఏమవుతారు? ప్రమాదంలో పడతారు. అందుకే నేనేం చేస్తున్నాను? అవతారం తీసుకొని కర్మ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. అంటే ఇక్కడ మనం విచారణ చేయవలసిన విషయం ఏంటంటే, రమణ మహర్షి సద్దర్శనంలో గ్రంథం చెప్పాడు. ఈ సద్దర్శనంలో చెప్పబడినటువంటి సత్యం ఏమిటి అంటే, ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నారు, మన యొక్క దేహం యొక్క ఉత్పత్తి దేని చేత తయారవుతుంది అంటున్నారు. ఏమంటున్నారు? యత్ పంచకోశాత్మకమస్తి దేహం. అంటే మన దేహం ఎలా తయారైందంటే పంచకోశాలతో తయారైంది. అందరికీ తెలుసండి. ఏంటి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేటటువంటి కోశాల చేత తయారు చేయబడింది మన శరీరం అండి. ఇప్పుడు ఈ శరీరం గనక లేకపోతే, ఇప్పుడు పంచకోశాలతో కూడిన శరీరాలు ఈ లోకంలో లేవనుకోండి, మరి జగత్తు ప్రకాశిస్తుందా? అందుకే అంటున్నాడు తదంతర తదంతర కిం అంటే ఈ పంచకోశాలతో కూడినటువంటి ఈ దేహాలన్నీ లేకపోతే, తదంతర కిం ఈ దేహాలన్నీ లేకపోతే భువనం చకాస్తి అంటున్నారు. భువనం అంటే ఈ జగత్తు ప్రకాశిస్తుందా? రమణులు ఒకసారి విచారణ చేయమంటున్నారు. అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా, మరి ఈ లోకంలో చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు మనం లేవగానే అనుకుంటాం, పలానా వ్యక్తి మంచివాడు, పలానా వాడు ధనవంతుడు, పలానా వాడు ఇలా, పలానా వాడు అలా అని. ఈ లోకంలో వివిధ రకాలైన మనుషులు, వివిధ రకాల ప్రవర్తనలు, వివిధ రకాలైనటువంటి స్థితులు ఉండడం వల్ల ఈ లోకంలో మనం ఉండడానికి ఉత్సాహం కలుగుతుందండి. అందరూ కూడా ధర్మంగా బ్రతుకుతున్నారు, ఎవరికి ఏ కష్టం రాకుండా చేస్తున్నారనుకోండి, మనం కూడా సంతోషంగా ఉంటాం గాని కాస్త ఉత్సాహం తక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి తప్పు చేశాడని వాడికి శిక్ష పడింది అన్నప్పుడు, వాడిని చూస్తే చూసావా తప్పు చేసిన వాడికి శిక్ష పడింది. ఇంకొక వ్యక్తిని చూసినప్పుడు అతడు తప్పు చేస్తాడు కానీ దొరకడు, వాడెంత తెలివి కలిగిన వాడో, దేవుడు నాకు అలాంటి తెలివైనా ఇవ్వలేదు, మరి తప్పు చేస్తే నేను వెంటనే దొరికిపోతానని చెప్పి వాడిని చూసి మనమేమంటాం, అబ్బా ఇలాంటి వాడు భలే ఉన్నాడురా అంటాడు. ఇప్పుడు ఐబొమ్మ గురించినటువంటి, మరి ఐబొమ్మ నడిపేటటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడు? కరోనా టైంలో వేల మందికి ఐబొమ్మలో వాళ్ళు సినిమాలు రిలీజ్ చేయగానే మనందరికీ కూడా ఇచ్చారండి. చాలా మంది ఐబొమ్మ ద్వారా సినిమాలు చూసి మరి బయటికి వెళ్లకుండా టైం పాస్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాడు ఒక రకంగా ఏం చేశాడు? బయటికి వెళ్లి సినిమాలు చూడలేనటువంటి స్థితిలో ఉన్న మనకి వాడు ఏం చేశాడు అనంటే, మరి పైరసీ ద్వారా మనందరికీ కూడా సినిమాలు చూపించే ప్రయత్నం చేశాడండి. మరి ఇప్పుడు అతన్ని ఏం చేశారు? నువ్వు సినిమాలు అలా పైరసీ ద్వారా ఇచ్చావు కాబట్టి ఇది నేరం అని చెప్పి వాడికి శిక్ష వేద్దాం అంటున్నారు. ఇవాళ జనాలు ఏమంటున్నారు? వాడు అందరికీ కూడా ఉపకారమే చేశాడు. ఒక రకంగా వాడు సినిమాలు పైరసీ చేయడం తప్పే అయినా, కానీ లోకానికి మేలే చేశాడు కదండి. ఒక్కొక్కరు 1000 రూపాయలు పెట్టి సినిమా చూడలేని వాళ్ళు ఉంటారు. సినిమా చూడలేని వాళ్ళందరికీ కూడా ఏం చేశాడు? మరి వాడు ఫ్రీగా సినిమాలు అందించాడు. అంటే ఏమంటున్నారు? అతడు చేసినటువంటి పని తప్పే అయినా అతడు అందరికీ మంచి చేశాడు. కాబట్టి అతన్ని ఏం చేయాలి? అతడుకున్న తెలివితేటలను గవర్నమెంట్ వాడుకొని వాడి తెలివిని ఏం చేయాలి? మరి వేరే దేశాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే సంఘ ద్రోహులు ఉంటారు కదండి, ఆ దేశ ద్రోహులు ఉంటారో వాళ్ళని పట్టుకోవడానికి వీడి తెలివిని వాడుకోవచ్చుగా. మరి వాడికి ఎందుకు ఉరి శిక్ష వేయడం అని చెప్పేసి మరి మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ మన టాపిక్ ఏంటంటే, అంటే మనం ఏం చేస్తున్నాం? ఈ జగత్తులో వివిధ రకాలైనటువంటి వింతలు, విశేషాలన్నీ కూడా చూస్తున్నాం. అంటే ఈ జగత్తు ప్రకాశించాలంటే పంచభూతాలతో కూడిన దేహాలు ఉండాలి. ఈ దేహాల మీద త్రిగుణాల మాయ ఉండాలి. ఈ త్రిగుణాల మాయ ఉన్నప్పుడే కదండి ఒకడు ఏం చేస్తాడు? అప్పటికప్పుడు కలిగే ఆనందం కోసం తన శరీరంలో షుగర్ చాలా ఉన్నప్పటికీ వాడు ఏం చేస్తాడు? తీపి పదార్థాలు తింటాడు.
తర్వాత వాడికి అనారోగ్యం వచ్చిందని హాస్పిటల్‌కి వెళ్తాడు. అదే సత్వగుణంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? అయ్యో! ఈ దేహానికి మంచిది కాదట, ఇది తినకూడదని తన మీద తనకు కంట్రోలింగ్ పెంచుకొని ఏం చేస్తాడు? జాగ్రత్తగా ఉంటాడు. తన హాస్పిటల్‌కి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. అదే విధంగా ఒకడు ధర్మంగా జీవిస్తాడు. 10 మందికి ధర్మాన్ని ప్రచారం చేస్తాడు. ఇంకొకడు అధర్మంగా ఉంటాడు. ఇంకో నలుగురికి అధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడు. అంటే జగత్తంతా ఇలా ఉంటుంది. ఈ జగత్తు ఇలా తయారవ్వడానికి పంచకోశాలతో కూడిన దేహమే మూలమని చెప్పి రమణ మహర్షి చెప్తూ ఉన్నారండి. ఇంకా ఏమంటున్నారు? దేహం వినా పంచవిద్ తదేతత్ అంటారు. అంటే మరి పంచకోశాలతో కూడినటువంటి దేహాలు లేకుండా ఏంటి? పశ్యంతి కిం వా భువనం భణాస్తి అంటాడు. అంటే ఏమంటున్నారు? మరి పంచకోశాలతో కూడినటువంటి దేహాలు లేకుండా మరి ఈ లోకాన్ని మీరు చూడగలరా? పంచకోశాలతో కూడిన దేహాలుంటేనే ఈ జగత్తంతా కూడా ప్రకాశిస్తుంది. ఈ దేహంతో మనం జీవిస్తున్నప్పుడు మనం పంచకోశాలతో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలలో ఒక్కొక్క కోశంతో మనం అంటే జీవుడు ఒక్కొక్క కోశంతో ఉన్నప్పుడు ఒక్కొక్కటి కోరుకుంటాడండి. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి ఏం చేస్తాడు? ఆహారాన్ని తీసుకుంటాడు. ఆనందం కోసం మనోమయ కోశంలో ఆనందం కోసం ఏం చేస్తుంటాడు? మనస్సు చేత వివిధ రకాలైన కర్మలు చేస్తూ ఉంటాడు. మరి అతను గనక శాస్త్రజ్ఞానం తెలుసుకుని విజ్ఞానం ఉందనుకోండి, మనసు కోరుకున్న కోరికలన్నింటినీ ఏం చేస్తాడు? శాస్త్రంతో మేళవించి మరి మనసుకు కంట్రోలింగ్ నేర్పిస్తాడు. ఒకవేళ అజ్ఞానంతో ఉన్నాడనుకోండి, శాస్త్రజ్ఞానాన్ని వదిలిపెట్టి లౌకికమైన జ్ఞానంతో కూడి అందరికంటే మనం గొప్పగా ఉండడానికి మరి ధర్మాన్ని విడిచిపెట్టినా పర్వాలేదన్నప్పుడు మనస్సు చెప్పినటువంటి ప్రతి పని ఒకడేం చేస్తాడు? బాగా డబ్బు అప్పులు తీసుకొస్తాడు. వ్యాపారం చేసినట్టు చేస్తాడు. చేసేసి డబ్బు చాలా కూడబెట్టుకొని నేను వ్యాపారం చేశాను, నాకు నష్టం వచ్చిందని చెప్పి ఐపీ పెట్టేసి అందరినీ కూడా ఏం చేస్తాడు? మరి ఆళ్ళందరికీ అప్పులు ఇవ్వకుండా వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. గవర్నమెంట్ దగ్గర అర్జీ పెట్టుకుంటాడు ఐపీ అంటే. ఏమంటాడు? అయ్యా నేను వ్యాపారం చేశాను, నష్టపోయాను. ఆ వ్యాపార నిమిత్తంగా అందరి దగ్గర అప్పులు తీసుకున్నాను. ఆ అప్పులు కట్టలేక నేను మిమ్మల్ని బ్రతకడానికి ఏంటి? నాకు రక్షణ కల్పించండి అన్నారు. అప్పుడు ఏ ప్రాణిని కూడా మరి ఇబ్బంది పెట్టే అవకాశం లేకుండా అంటే ఆడు తప్పు చేసినప్పటికీ కూడా వ్యాపారంలో నష్టపోయాడని ఏం చేస్తారు? అతనికి అప్పిచ్చిన వాళ్ళెవరు అతన్ని అప్పడగకూడదని మరి ఒక సమన్లు జారీ చేస్తారు. ఆ సమన్లు జారీ చేసినప్పుడు అప్పిచ్చిన వాడికి ఎంత కోపం ఉన్నా వాడిని అడగడానికి వీల్లేదు. వాడి కుటుంబం మీదకి వెళ్ళడానికి వీల్లేదు. అంటే అతని యొక్క అజ్ఞానం ఏంటి? ఈ లోకంలో నేను గొప్పగా బతకాలంటే మరి కష్టపడి సంపాదించాల్సిన అవసరమేమీ లేదు. అప్పు తీసుకొని వేరొకటి సంపదతో కూడా నేను సంతోషంగా ఉండగలనని మరి భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రము ఇవన్నీ ఏమీ లేవండి. ఆయన చెప్పిన ధర్మాలు ఏమీ లేవు. ఆ ధర్మాలన్నీ విడిచిపెట్టి వాడు ఈ లోకంలో సంతోషంగా బతకడానికి రకరకాలైన మార్గాలు. అంటే ఇప్పుడు ఈ పంచకోశాలతో ఉన్నటువంటి జీవనం వాడు శాస్త్రాన్ని తెలుసుకుంటే జ్ఞానంతో జీవిస్తాడు. శాస్త్రాలు తెలియనప్పుడు అజ్ఞానంతో జీవిస్తాడు. ఇక్కడ రమణులు ఏమంటున్నారు? ఇక్కడ మనం ఇంతకుముందు శ్లోకాలలో కూడా విచారణ చేశాం. ఏంటి? త్రిపుటి అంటామండి. త్రిపుటి అంటే ప్రమాత, ప్రమేయ జగత్తు, ప్రమేయ ఈశ్వరుడు. అంటే ఈ శరీరం ఉంటే కదా జగత్తు గురించి ఆలోచించేది, ఈశ్వరుడు గురించి ఆలోచించేది. పలానా వ్యక్తి వల్ల నాకు నష్టం జరుగుతుందన్నప్పుడు నాకు వచ్చే కష్టం నుంచి నన్నెవరు కాపాడగలరు? మన బంధువులందరిలో వెతుకుతాం, స్నేహితుల్లో. ఎవ్వరూ నన్ను కాపాడలేరు అనుకున్నప్పుడు మనం ఎవరికెళ్ళి చూస్తాం? అసలు ఇన్ని కష్టాలు రావడానికి కారణం ఏంటి? అని చెప్పి మనం భగవంతుడి వైపు చూస్తాం. అంటే ఈ దేహానికి సంబంధించిన సుఖదుఖాలను అనుభవించడంలో ఈ జగత్తుతో మనం ఏం చేస్తూ ఉంటాం? జీవిస్తుంటాం. ఈ జగత్తును సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరున్నారు? అందుకే కార్య జగత్తు, కారణ ఈశ్వరుడు. వీళ్ళిద్దరూ మరి ఈ లోకంలో మనం గుర్తిస్తున్నాము అంటే ఈ జగత్తుని, ఈశ్వరుడిని కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? ఈ లోకంలో నేనున్నాను అనుకున్నప్పుడు, ఈ లోకంలో నేను సుఖంగా ఉండడానికి నేను ఏ విధంగా కర్మ చెయ్యాలి అనే దానికి ఒక ప్రామాణికతను పొందడానికి ఈశ్వరుణ్ణి ఏం చేస్తాం? ఈశ్వరుడు చెప్పినటువంటి శాస్త్రజ్ఞానాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తాం. భగవంతుడు ఉన్నాడని, భగవంతుడు ఈ సమాజంలో నువ్వు జీవించడానికి ఎన్నో రకాలైనటువంటి ధర్మాలను శాస్త్రంలో పొందుపరిచారని తెలుసుకొని ఆ ధర్మంగా ఈ జగత్తులో అంటే మన చుట్టూ ఉన్న సమాజంతో జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది?
జీవ విచారణ జరుగుతుందండి. జీవ విచారణ ఎవరు చేస్తారు? అంటే మనకున్న అహంకారమే జీవ విచారణ చేస్తుందండి. ఈ అహంకారంతో మనం ఏం చేస్తాం? కృష్ణ పరమాత్మ ఏమంటారంటే, అమానిత్వమదంభిత్వం అంటాడు. 13వ అధ్యాయంలో 8వ శ్లోకంలో చెప్తాడు. అమానిత్వం అంటే గర్వం. ఈ దేహానికి సంబంధించి మన దగ్గర ఏదైనా అందరి దగ్గర ఉన్నదానికంటే మన దగ్గర అధికంగా ఉంటే మనం ఏం చేస్తాం? గర్వపడుతూ ఉంటాం. అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటాం. మరి ఉండకూడనటువంటి లక్షణం అని చెప్పేసి ఈశ్వరుడు చెప్పారు. మరిక్కడ ఈ గర్వాన్నేమో అహంకారం అంటున్నారు. సరే, ఈశ్వరుడు చెప్పారు గర్వం లేకుండా ఉందాం అని చెప్పి వినయంగా ఉన్నామనుకోండి. అంటే ఇప్పుడు ఈ వినయం కూడా ఏమవుతుంది? నేను వినయంగా ఉన్నాను సమాజంలో అన్నప్పుడు ఇంకా నువ్వేంటి జీవం అనేటటువంటి ఆలోచనలోంచి బయటికి రాలేదు. అంటే నాకింతుంది అనేటటువంటి గర్వంతో కాకుండా నేను వినయంగా ఉంటాను, అందరితో కూడా జాగ్రత్తగా ఉంటాను అంటే ఈ వినయం అనేటటువంటిది కూడా నిన్ను బంధిస్తుంది. మరి ఈ అహంకారాన్ని మనం ఏం చేయాలి అనంటే, అసలు ఈ అహంకారం నుంచి నువ్వు బయటపడటానికి ప్రయత్నం చేయాలి. ఎలా పడతావు? అదే విషయాన్ని ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. ఎలా ఉంటారు? యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేహి అని మనకు 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 69వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడేంటి? పంచకోశాలతో కూడిన ఈ దేహమే నేను అనుకుంటున్న మనమందరము కూడా ఏం చేస్తున్నాం? దేహ సంబంధమైనటువంటి విషయాలతో మనం మమేకమవుతూ ఉన్నాం. ఇలా మమేకమవుతున్నప్పుడు చుట్టూ ఉన్న వారితో పోల్చుకుంటూ వీళ్ళందరికంటే గొప్పగా బతకాలి అంటూ మరి మనం ఒక దానం చేసిన 10 మంది నన్ను మెచ్చుకోవాలనేటటువంటి ప్రయత్నం చేత దానాలు చేస్తున్నాం. మరి భగవంతుడి జ్ఞానం కొంత తెలుసుకున్నవాడు మరి ఈ దానం చేయడం నా యొక్క కర్తవ్యం అని చెప్పేసి దానం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ 2 స్థితులు ఏంటి? ఒకడేమో అజ్ఞానం చేత గొప్పగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొకడేమో దేహ బంధంలోంచి విడిపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇక్కడ 2 కూడా ఏంటి? యానిషా సర్వభూతానాం అంటే మరి సమస్త ప్రాణులన్నింటికీ కూడా రాత్రి ఏంటి అంటే మరి మనమందరం దేహ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా చేసి మనందరం ఏం చేస్తూ ఉన్నాం? అజ్ఞానంతో జీవిస్తున్నాం. ఈ అజ్ఞానం ఎంతవరకు ఉంటుంది? నీ లోపట ఉన్న స్వస్వరూపమైన ఆత్మ తెలుసుకోనంత వరకు ఉంటుంది. ఇప్పుడు కొంతమందేమో ఆత్మను తెలుసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కొంతమందేమో లోకంలో గొప్పగా ఉండడానికి మరి ధర్మాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు. కొంతమంది ధర్మం తెలిసినా ఆ ధర్మంతో ఏం చేస్తారు? ఫలితాలను కోరుకుంటూ మరి పాపపుణ్యాలను మరి వీళ్ళు ఆశ్రయిస్తూ ఉంటారండి. మరి ఇక్కడ యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. మరి ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకుని రమణుల లాంటి వాళ్ళండి. వీళ్ళేం చేస్తారు? దేహ సంబంధమైన ఏ విషయాన్ని కూడా వీళ్ళు పట్టించుకోకుండా ఉంటారు. అంటే ఇక్కడ విచారణ చేశారు. పంచకోశాలతో కూడిన దేహం మీద మమత్వం ఉన్నంత వరకు అంటే దేహం మీద అభిమానం ఉన్నంత వరకు మనం ఏం చేస్తాం? దేహ సంబంధమైన విషయాలలో ఉత్సాహంగా ఉంటాం. ఇది పంచకోశాలతో కూడిన దేహము అని విచారణ చేసి లోపట ఉన్నటువంటి స్వస్వరూపమైన ఆత్మతో కనెక్ట్ అయ్యి ఆత్మానుభూతి పొందినటువంటి రమణులు, రామకృష్ణ పరమహంస, ఇలా ప్రకాశానందగిరి స్వాముల వారు ఇలాంటి వాళ్ళందరూ ఏం చేశారు? వీళ్ళందరూ కూడా దేహ సంబంధమైన విషయాలలో కేవలం వీళ్ళు జ్ఞానబోధ చేసే ప్రయత్నంలోనే జీవించారు తప్ప మరి వీళ్ళు వాళ్ళకంటూ సొంతంగా ఇది ఉండాలి, అది కావాలి అని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి ఏ ప్రయత్నం చేయలేదు. అంటే మనం మెలకువతో ఉన్నటువంటి సందర్భం వాళ్ళందరూ కూడా ఏం చేశారు? నిద్రపోతున్నట్టుగా ఉంటారు. అంటే యోగముతో కూడి ఉంటారండి. తస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునేహే అంటారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎప్పుడు మేలుకొంటారు? వీళ్ళు దైవ సంబంధమైన కార్యాలలో మేల్కొని ఉంటారండి. మనమేమో అజ్ఞానంతో ఉన్న వాళ్ళేమో ఏం చేస్తారు? ఇక్కడ దేహ సంబంధమైనటువంటి కార్యాలను చేయడంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. మనమందరం అదే చేస్తున్నాం కదా! సరే మనం ఏం చేస్తున్నాం? భగవంతుణ్ణి అనుభూతి పొందడం కోసం మరి మంచి పనులు చేసే ప్రయత్నంగా శాస్త్రాన్ని ఆశ్రయించి మనలో ఉన్న లోపాలను పోగొట్టుకునే ప్రయత్నం. కొంతమంది ఏం చేస్తున్నారు? దేహాభిమానం అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు మరి భగవత్ సంబంధమైనటువంటి ఏం చేస్తున్నారు? అనుభూతి అనేది ఒకటి ఉంటుందని తెలియక ఏం చేస్తున్నారు? విషయాల చేత మమేకం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు.
విషయ సంబంధమైనటువంటి కోరికల కోసం పరిగెడుతూ ఉన్నారండి. అంటే మనమందరము చేసేటటువంటి ప్రయత్నం. అంటే లోకంలో ఎవరెవరున్నారు? ధర్మంగా జీవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధర్మంగా జీవించైనా గొప్పగా జీవించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా సత్యాన్ని తెలిసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నీ లోపట ఉన్నటువంటి బ్రహ్మమును నువ్వు తెలుసుకుంటేనేమో దేహ సంబంధమైన విషయాలలో నువ్వెలా ఉంటావు? మేల్కొని ఉండవు. మేల్కొని ఉండవంటే రాత్రి పగల గురించి మాట్లాడింది కాదండి. దేహ సంబంధమైన విషయాలలో మేల్కొనే వాళ్ళు ఎవరు అంటే అజ్ఞానులు, శరీరం మీద అభిమానం కలిగిన వాళ్ళు. దేహ సంబంధమైనటువంటి భార్య, బిడ్డలు, సంపదలు కూడబెట్టడం ఈ విషయాలన్నింటి పట్ల మనం అజ్ఞానులము. మనం మేల్కొని ఉంటాం. వాళ్ళేం చేస్తారు? ఈశ్వరుడి యొక్క జ్ఞానము చేత అందరినీ మేల్కొలిపే ప్రయత్నంగానే వాళ్ళు ఏం చేస్తుంటారు? వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటారనమాట. అంటే మనమందరమేమో మరొక జన్మ పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళని వాళ్ళు విడిపించుకున్నారండి. విడిపించుకున్న తర్వాత ఇంకొంతమందిని విడిపించే ప్రయత్నంగా లోకానికి జ్ఞానబోధ చేస్తున్నారు. వాళ్ళకు దేహ సంబంధమైన ఏ విషయాలలో ఆసక్తి లేదు. ఎందుకు లేదు? మరి మనకి పంచకోశాలతో కూడిన దేహం ఉంది. వాళ్ళకి కూడా పంచకోశాలతో దేహం ఉంది. కానీ మరి వాళ్ళెందుకు తన్మయత్వం పొందట్లేదు అంటే, ఇది కేవలం ఒక నాటకం. ఒక సినిమా చూస్తున్నంత సేపు ఆ సినిమాలో ఉన్న దృశ్యాలన్నీ చూసి మనం కొన్నింటికి నవ్వుతాం, కొన్నింటికి ఏడుస్తాం, కొన్నింటికి రకరకాల ఆలోచనలు చేస్తాం. అదే విధంగా ఈ దేహాన్ని ఏం చేస్తున్నారు? సాక్షిగా చూస్తారు. ఈ దేహానికి ఏదైనా చీమ గుట్టి పెద్ద ప్రమాదం జరిగిందనుకోండి. గండు చీమ గుట్టింది. అది కాలు వాసిందనుకోండి. వాళ్ళేం చేస్తారు? ఈ దేహానికి ఏం జరుగుతుందో చూద్దామని అలా చూస్తుంటారు. మనమేం చేస్తాం? చీమ ఎదురుగా వస్తే ఇది కుడుతుందేమో అని చెప్పి దాన్ని చంపే ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి తెలుసు. ఈ చీమ కుడితే కాలుకి ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని, మరి భూత భవిష్యత్ వర్తమానాలను దర్శనం చేయగలిగిన ఈ శరీరానికి ప్రారబ్ధ కర్మలో దీని యందు రాసి ఉందని వాళ్ళేం చేస్తారు? ఎదురుగా వచ్చే గండు చీమ ముందు కాలు పెడతారు. రమణులు పెట్టిన సందర్భాలు కూడా మనం చూసాం కదండీ! అంటే వాళ్ళేంటి? శరీరానికి జరిగేటటువంటి ఏదైతే దుఃఖమని అంటే దానికి జరిగేటటువంటి ప్రమాదానికి కూడా వాళ్ళెందుకు సిద్ధపడుతున్నారు? మనకేదైనా ప్రమాదం వస్తుందంటే పలానా వాళ్ళు మనకేదైనా హాని చేస్తారేమో అంటే వాళ్ళ నుండి రక్షించుకునే ప్రయత్నాలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాం. ఎందుకు? నాకు ఏ ప్రమాదం జరగకుండా నన్ను నేను రక్షించుకోవాలనేటటువంటి ఆలోచనతో మనం జీవనం చేస్తూ ఉంటాం. మరి వాళ్ళు మాత్రం ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నారు. మనం ప్రమాదాలు జరగకుండా ఉండాలని మనం భగవంతుడిని వేడుకుంటున్నాం. మనం చేసే ప్రయత్నాలు కూడా పలానా వాడు నాకు శత్రువు అంటే వాడు ఎవరితో మాట్లాడుతున్నా నా గురించే వాడేదో చెప్తున్నట్టున్నాడని ప్రతి ఒక్కరిని కూడా అనుమానంతో చూస్తుంటాం. నమ్ముతుంటాం, మోసపోతుంటాం. తర్వాత ఇంకా ఏం జరుగుతుంది? ఎవరో ఏదో హాని చేస్తారని భయపడతాం. మరి వాళ్ళు ఈ శరీరం ఒక 100 సంవత్సరాలు ఉండాలంటే ఆ 100 సంవత్సరాలకు సంబంధించి మరి వాళ్ళు ఏ విధమైనటువంటి కర్మలను అనుభవించాలో వాటన్నింటినీ కూడా సంతోషంగా స్వీకరిస్తారు. కృష్ణ పరమాత్మ ఏమన్నారు? నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం అన్నారు. అంటే వాళ్లకు ఈ శరీరానికి వచ్చే కష్టాన్ని చూసి అయ్యో ఇది పెద్ద దుఃఖం అని బాధపడరు. ఈ శరీరానికి వచ్చే ఏదో సుఖాన్ని చూసి ఇదేదో నాదే సంతోషకరమైనటువంటి విషయం అని ఆనంద పొందరు. ఈ శరీరానికి సంబంధించి ఇవి వచ్చిపోతూ ఉంటాయి. కృష్ణ పరమాత్మ ఏమన్నారు? ఆగమాపాయినో అనిత్యాహ. ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, అనిత్యమైన విషయాలు. ఒకరోజు మీకు సంతోషాన్ని ఇచ్చేవాళ్ళు వస్తారు, ఒకరోజు దుఃఖాన్ని ఇచ్చేవాళ్ళు మీ ఇంటికి వస్తారు. మరి వీటి చేత తన్మయత్వాన్ని పొంది మీరు ఈ శరీరంతో ఏ కర్మ చెయ్యాలో ఆ కర్మని విస్మరించకండి. ఈ శరీరంతో మీరేం చేయాలి? సుఖములు దుఃఖములు వస్తుంటాయి. ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు ఈ లోకంలో ఉంటారు. మీకెంత జ్ఞానం ఉన్నప్పటికీ, మీకెంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ, మీకెంత మంది బంధువులున్నా మిమ్మల్ని ఏడిపించేవాడు ఒకడుంటాడు, మిమ్మల్ని నవ్వించేవాడు ఒకడుంటాడు. ఇవి రెండూ కూడా శాశ్వతం కాదు. ఈ శరీరానికి సంబంధించి ఖచ్చితంగా సుఖ దుఃఖాలుంటాయి, శీతోష్ణాదులుంటాయి. ఇవన్నీ కూడా మీరు ఓర్చుకోండి. వస్తుంటాయి, పోతుంటాయి. ఏది కూడా శాశ్వతం కాదు. వేటి మీద కూడా మమత్వం పెంచుకోకండి. దేని మీద కూడా మరి వైరాన్ని పెంచుకోకండి. అన్నీ కూడా మీ జీవితంలో వచ్చిపోయేటటువంటి సంఘటనలే. మరి రమణుల విషయంలో చూడండి. ఆయన ధ్యానమునందు రమిస్తుంటే దుర్మార్గులైనటువంటి వాళ్ళు రమణుల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారండి. రమణుల యొక్క చరిత్ర మనం వింటున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని మరి రమణులు కూడా ఎదుర్కొన్నారు.
చివరికి రమణులు ఒకసారి కోర్టుకు కూడా వెళ్ళవలసి వచ్చిందట. ఆయన ఉండేటటువంటి ఆశ్రమం మరది మీది కాదు వేరొకరిది అని చెప్పేసి ఎవరో కేసు కూడా వేస్తే రమణులు కూడా మరి ఆ దేహానికి సంబంధించిన విషయం అని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళారట. విచారణ అంతా పూర్తయిన తర్వాత జడ్జీలు కూడా క్షమాపణ చెప్పారట. స్వామి, మేము కావాలని మిమ్మల్ని పిలవలేదండి, మరి కేసు విచారణ నిమిత్తంగా మిమ్మల్ని పిలిచాం, మమ్మల్ని క్షమించండి అంటే రమణులు అన్నారట, నాకేం బాధ లేదు, ఇది శరీరానికి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులు, ఈ ఇబ్బందులు పూర్తయ్యేంత వరకు నేను వస్తాను, నాకేం ఇబ్బంది లేదన్నారట. మనమైతే ఓ సమస్య వస్తే, మన ఆస్తి మీదనే ఎవరైనా సమస్య వస్తే ఎంతో భయపడతాం. ఇది పోతే నా పరిస్థితి ఏంటని ఎంతో దుఃఖపడతాం. అది పోతుందో పోదో కూడా తెలియదు, కానీ అది పోతే మన పరిస్థితి ఏందని చిలవలు పలవలు చేసుకొని ఎంతో దుఃఖపడతాం. అంటే పంచకోశాలతో కూడిన దేహమే నేను అనుకుని మీరు బంధించబడినంత కాలం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఈ లోకం మిమ్మల్ని భయపెడుతూనే ఉంటుంది. ఈ దేహంలో బంధించబడినటువంటి స్వస్వరూపమైన ఆత్మ అని తెలుసుకోండి. ఆ స్వస్వరూపమైన ఆత్మను దేహబంధంలో విడిపించడం కోసం అని చెప్పి మీరు పెద్దలు చేసిన, అంటే భగవంతుడు తన పురాణాల ద్వారా, భాగవత రామాయణాది కథల ద్వారా మరి భగవంతుడు భక్తికి ఎలా లొంగిపోతాడని, తర్వాత మరి ధర్మంగా ఉన్న వారిని ఎలా పరమాత్మ రక్షిస్తారని, ఇవన్నీ రామాయణ మహాభారతాలు చెప్తే, భాగవతం భక్తుడి యొక్క కోరిక మేరకు పరమాత్మ ఎలా అనుగ్రహిస్తాడు అని చెప్పి, ఇన్ని విషయాలన్నీ మనం ఏం చేయాలి? ఈశ్వరుడి యొక్క కథలను వింటుండాలండి. వినడం వల్ల మన జీవితాన్ని దిద్దుకునే ప్రయత్నం. పరమాత్మ చెప్తున్నారు, నేను జాగరూకతతో కర్మ చేసి మీ అందరికీ కూడా ఏం చేశాను? నేను శాస్త్రంలో చెప్పడమే కాదు, చెప్పిన దాన్ని ఆచరించి మీ అందరికీ చూపించాను. అందుకే శాస్త్రం తెలుసుకోండి. శాస్త్రం నందు చెప్పబడిన విషయాలను మరి నేను వివిధ రూపాలలో అవతారాలు తీసుకొని నేను ఆచరణ పూర్వకంగా, అంటే చాలా మంది అంటారు శాస్త్రంలో చెప్పినట్టుగా జరుగుతుందా అంటే, నేను ఆచరించాను కదా, నేను ఆచరించి మీ అందరిని కూడా ఆచరించమని చెప్తున్నాను అంతే. అంటే భగవద్గీతలో చెప్పబడిన ప్రతి విషయం కూడా ఈశ్వరుడు ఏం చేశారు? ఆచరించి వివిధ రూపాలలో వివిధ రకాలైనటువంటి మహాత్ముల ద్వారా ఆచరించి మనందరికీ కూడా ఆచరణ నేర్పించారండి. భగవద్గీతలో చెప్పిన విషయాలన్నీ జరుగుతాయా అంటే, అన్నీ జరిగాయనే పరమాత్మ చెప్తున్నారు. నేనే ఆచరించి మీ అందరికీ మార్గదర్శకత్వంగా ఉన్నాను. భగవద్గీత వింటున్నారు, భగవద్గీత చదువుతున్నారంటే మరి భాగవత సంబంధమైనటువంటి ఎన్నో పురాణాలలో చెప్పబడిన మరి తక్కువ సమయంలో చాలా మంది చూడండి మరి ఎన్నో రకాలు మనం అన్ని శ్లోకాలు అన్ని అధ్యయనం చేయకపోయినా ఆ రామాయణానికి సంబంధించి సంగ్రహ రామాయణం అని చెప్పేసి, మరి మహాభారతానికి సంబంధించి మరి గ్రంథాలు వస్తూ ఉంటాయి. తర్వాత పెద్దలు చెప్పే ప్రవచనాలు ఇలా వింటూ మనం ఒక్కొక్క క్యారెక్టర్ గురించి, వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు ఎలా బయటపడ్డారు, దుర్మార్గుడైనటువంటి వ్యక్తి ఎలా, మరి శకుని గురించి మనం తెలుసుకుంటే, మరి శకుని వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి దుర్యోధనుడు చంపించినందుకు ఏమవుతుంది? శకుని పక్కనే ఉండి ఏం చేశాడు? మరి దుర్యోధనుడు పతనం కావడం కోసం అని చెప్పి నిరంతరము కూడా, అంటే నిప్పు కొంగున కట్టుకోవడం అంటే గుండెల నిండా కూడా తన సోదరులందరూ కూడా మరణించినటువంటి సన్నివేశాన్ని గుర్తుపెట్టుకొని దుర్యోధనుడి యొక్క పతనం కోసం పక్కనే నవ్వుతూ మేనమామగా మరి ఎంతటి స్థితికి దుర్యోధనుడి యొక్క స్థితికి తీసుకొచ్చాడంటే, దుర్యోధనుడిలో కూడా దుర్మార్గం ఉంది కాబట్టి మరి దుర్మార్గుడిని ఎలాగైనా పతనం చెయ్యాలనుకున్నాడు. ఆ పతనం కోసం శకుని కూడా ఏం చేశాడు? తన వంతు బాధ్యతని తాను తన బాధ్యతని తాను నిర్వహించాడు. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సత్యం ఏంటి? నేను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆచరించమని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే భగవద్గీత ఏం చెప్తుంది? నేను ధర్మం కోసం నేను ఎత్తినటువంటి అవతారాలను కూడా తెలుసుకోమని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. భగవద్గీత ఒక్కటే చదివితే సరిపోతుంది, ఇక ఏవి కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుడే చెప్తున్నాడు, నేను ఎలా అవతారాలు తీసుకున్నాను, అవతారాలతో నేను ధర్మాన్ని ఎలా ఆచరించాను, ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు ఏం చేయాలి? తెలుసుకోండి. తెలుసుకొని మీరు కూడా ఆచరించడానికి కావలసినటువంటి మార్గదర్శకత్వాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోమని
కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే నేను ఇలా అవతారాలు తీసుకొని కర్మను చాలా జాగరూకతగా చేశాను కాబట్టి, మరి లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను అనుసరిస్తారు కాబట్టి, ఎవరైతే మరి నేను చెప్పిన ధర్మాన్ని తెలుసుకొని, ఆ ధర్మాన్ని ఆచరించినటువంటి తీరును కూడా తెలుసుకొని, మరి నన్ను ఎవరైతే నిరంతరం స్మరణ చేస్తూ ధర్మంతో కూడిన కార్యాచరణ ఉంటుందో, వాళ్ళు కూడా ఎవరైతే కర్మను జాగరూకతగా చేస్తూ మరి నన్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తారో, అలా చేసినప్పుడు మాత్రమే శ్రేష్ఠులుగా మారతారు అని చెప్పేసి కూడా చెప్పారు. నేను కర్మ చేయకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా ఈశ్వరుడు మళ్ళీ తర్వాత శ్లోకంలో వివరణ చేస్తున్నారండి. మళ్ళీ దాన్ని మనం రేపు తెలుసుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.